ఈరోజు మనం బ్యాక్ ట్రాకింగ్ గురించి నేర్చుకుందాం. బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏం లేదు, రికర్షన్లో బ్రూట్ ఫోర్స్ టెక్నిక్. బ్రూట్ ఫోర్స్ టెక్నిక్ అంటే ఏంటి? ఎక్స్ప్లోరింగ్ ఆల్ పాసిబుల్ సొల్యూషన్స్. సో రికర్షన్లో వెన్ వీ ఎక్స్ప్లోర్ ఆల్ పాసిబుల్ సొల్యూషన్స్ ఇట్స్ కాల్డ్ బ్యాక్ ట్రాకింగ్. బ్యాక్ ట్రాకింగ్ని ఒక ఎగ్జాంపుల్ సాయంతో ఇంకా బెటర్గా అర్థం చేసుకుందాం. కన్సిడర్ దర్ ఇస్ ఎ మేజ్. ఆ మేజ్ స్టార్టింగ్లో మీరున్నారు అండ్ ఆ మేజ్ ఎండింగ్లో మీ పార్ట్నర్ ఉన్నారు. మీరు ఇప్పుడు ఈ మేజ్లోంచి వెళ్ళి ఫైనల్గా మీ పార్ట్నర్ని ఫైండ్ చేయాలి. మేజ్లో ఆబ్వియస్లీ కొన్ని డెడ్ ఎండ్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్లో మన మేజ్ని ఒక మ్యాట్రిక్స్లోకి మార్చుకున్నారు విత్ రోస్ అండ్ కాలమ్స్. డెడ్ ఎండ్ ఉన్న సెల్ 1తో డినోట్ అవ్వబడింది అండ్ సెల్స్ త్రూ విచ్ వీ కెన్ పాస్ ఇస్ డినోటెడ్ బై 0 అవైలబుల్ ఫర్ ట్రావర్సల్. మేజ్ స్టార్టింగ్ పొజిషన్లో ఉన్న మీరు మేజ్ ఎండింగ్ పొజిషన్లో ఉన్న మీ పార్ట్నర్ని ఫైండ్ చేయాలి. అలా ఫైండ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు ట్రావెల్స్ త్రూ దిస్ మేజ్. ఈ క్వశ్చన్లో మనకున్న కండిషన్ వీ కాంట్ ట్రావెల్స్ డయాగ్నలీ. మనకున్న ఆప్షన్ వచ్చేసి అప్, రైట్, డౌన్ అండ్ లెఫ్ట్. వీ కెన్ మూవ్ ఇన్ 4 డిఫరెంట్ డైరెక్షన్స్. సో లెట్స్ సీ హౌ డు వి ట్రావెల్స్. కన్సిడర్ మన పాత్ ఇలా కిందికి వెళ్ళి రైట్ వెళ్ళి కిందికి వెళ్ళి మళ్ళీ రైట్ వెళ్తున్నాం అనుకుందాం. ఇక్కడ మనకు ఒక డెడ్ ఎండ్ వచ్చింది. మన దగ్గర ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. either completely go back to the initial position and then choose a different path, or just take one step back. మనం రైట్ సైడ్ మూవ్ అయ్యేటప్పుడు డెడ్ ఎండ్ ఉంది కాబట్టి టేక్ ఎ స్టెప్ బ్యాక్ అండ్ చూస్ అనదర్ ఆప్షన్ విచ్ ఇస్ డౌన్. సో ఈ 2 ఆప్షన్స్లో మనకి ఏది బెటర్? ఆబ్వియస్లీ ద సెకండ్ వన్. ఫస్ట్ వన్ ఏంటి? ఎప్పుడు డెడ్ ఎండ్ హిట్ అయినా మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వచ్చి వీఆర్ రీస్టార్టింగ్ అవర్ జర్నీ. దాని బదులు వెనెవర్ వీఆర్ హిట్టింగ్ ఎ డెడ్ ఎండ్ ఒక్క స్టెప్ వెనక్కి వెళ్ళి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అక్కడి నుంచి అని ఎక్స్ప్లోర్ చేయడం బెటర్. ఇలా ట్రావెల్స్ చేసుకుంటూ ఫైనల్గా మన గోల్ ఏంటి? మేజ్ ఎండ్లో ఉన్న మీ పార్ట్నర్ని కలుసుకోవాలి. ఒకవేళ మీరు మీ పార్ట్నర్ని రీచ్ అయితే యూ విల్ రిటర్న్ 1, రీచ్ అవ్వలేకపోతే యూ విల్ రిటర్న్ 0. 0 ఎప్పుడు రిటర్న్ చేస్తాం? అన్ని పాసిబుల్ సొల్యూషన్స్ని ఎక్స్ప్లోర్ చేశాక స్టిల్ మీ పార్ట్నర్ని మీరు ఫైండ్ చేయలేకపోతే then you will return 0. I hope the question is clear. Let's see the recursive function. నేను ఇందాక చెప్పినట్టు maze is represented as a matrix in this question and each cell is represented by I, j. ఈ ఎగ్జాంపుల్లో ఎన్ని రోస్ అండ్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 6 rows and 7 columns ఉన్నాయి. Every cell is represented by 0, 0, 0, 1, so on, 1, 0. బ్యాక్ ట్రాకింగ్ అంటేనే అన్ని పాసిబుల్ సొల్యూషన్స్ని ఎక్స్ప్లోర్ చేయడం. మనం మే స్టార్టింగ్లో ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఇదర్ పైకి వెళ్ళడం, ఆర్ రైట్ వెళ్ళడం, లెఫ్ట్ ఆర్ బాటమ్. సో లెట్ స్టార్ట్ ట్రావర్సింగ్ యూజింగ్ ఆర్ రికర్సివ్ ఫంక్షన్. మనం రికర్సివ్ ఫంక్షన్ వాడేటప్పుడు ఒక ఆర్డర్ పెట్టుకుందాం అండ్ త్రూ అవుట్ ఆర్ ట్రావర్సల్ అదే ఆర్డర్ని ఫాలో అవుతాం. నేను ఇక్కడ రాసుకున్న ఆర్డర్ I+1 అంటే రో వైజ్ నేను ముందుకెళ్తున్నాను. సో డైరెక్షన్ వచ్చేసి డౌన్. ఇది కాలం వైజ్ నేను ముందుకు వెళ్తున్నా, డైరెక్షన్ వచ్చేసి రైట్. రో వైజ్ వెనక్కి వెళ్తున్నా, సో ఇట్స్ అప్. కాలం వైజ్ వెనక్కి వెళ్తున్నా, సో ఇట్స్ లెఫ్ట్. దిస్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ అవర్ డైరెక్షన్స్. మనం ఏ సెల్లో ఉన్నా మనం ఎక్స్ప్లోర్ చేసే ఆప్షన్స్ ఈ ఆర్డర్లో ఉంటాయి. ఫస్ట్ డౌన్, నెక్స్ట్ రైట్, నెక్స్ట్ టాప్ అండ్ దెన్ ఫైనలీ లెఫ్ట్. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. నేను స్టార్టింగ్ సెల్లో ఉన్నా 0, 0. నా ఫస్ట్ ఆప్షన్ ఏంటి? డౌన్. ఈ సెల్కి వచ్చాను. ఈ సెల్లో నా ఫస్ట్ ఆప్షన్ ఏంటి? డౌన్. ఈ సెల్లో ఫస్ట్ ఆప్షన్ ఇస్ డౌన్. ఈ సెల్లో ఫస్ట్ ఆప్షన్ ఇస్ డౌన్. బట్ ఇఫ్ ఐ గో డౌన్ దట్స్ ఎ డెడ్ ఎండ్. సో మిగిలిన ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయాలి. నా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ఈ సెల్కి డౌన్ ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేస్తాను. నెక్స్ట్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ రైట్. ఇప్పుడు ఈ సెల్కి వచ్చాం. సో విల్ స్టార్ట్ ఫ్రెష్. డౌన్, డౌన్. ఇప్పుడు డౌన్కి వెళ్ళలేను. ఎందుకు? ఇఫ్ ఐ గో డౌన్ ఐ విల్ బి అవుట్ ఆఫ్ ద మేజ్. సో నా నెక్స్ట్ ఆప్షన్ ఏంటో ఎక్స్ప్లోర్ చేస్తాను. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రైట్. నౌ వీఆర్ ఇన్ దిస్ సెల్. ఈ సెల్లో కిందకి వెళ్ళలేను బికాజ్ ఇట్స్ అవుట్ ఆఫ్ ద మేజ్. రైట్కి వెళ్ళలేను, రైట్లో డెడ్ ఎండ్ ఉంది. పైకి కూడా వెళ్ళలేను బికాజ్ డెడ్ ఎండ్ ఉంది. నాకు మిగిలిన ఆప్షన్ మళ్ళీ వెనక్కి లెఫ్ట్ వెళ్ళడం. బట్ ఈ సెల్ని మనం ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేస్తాం.
ఈ సెల్ నుంచి మనం రైట్కి వచ్చాం. మళ్ళీ ఈ సెల్ నుంచి నేను వెనక్కి వెళ్ళి దీన్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తే అగైన్ ఐ ట్రై టు గో డౌన్ విచ్ ఈస్ అవుట్ ఆఫ్ ద మేజ్, మళ్ళీ రైట్కే వస్తాను. దెన్ అగైన్ ఐ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ద ఆప్షన్స్ ఆఫ్ దిస్ సెల్ ఫర్ ద సెకండ్ టైం. సో ఇలా ఈ 2 సెల్స్లోనే విల్ గో ఇన్ టు ఇన్ఫైనైట్ లూప్. మనం ఇప్పుడు తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి? ఆల్రెడీ విజిటెడ్ అయిన అరేని నేను మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయకూడదు. అలా చేయకూడదు అంటే నేను విజిటెడ్ సెల్స్ని ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తా? అవైలబుల్ సెల్స్ 0తో మార్క్ అయి ఉన్నాయి, డెడ్ ఎండ్ సెల్స్ 1తో మార్క్ అయి ఉన్నాయి, విజిటెడ్ సెల్స్ని నేను 2తో మార్క్ చేస్తాను. వన్స్ ఐ డూ దిస్, నేను మళ్ళీ నా విజిటెడ్ సెల్లోకి వస్తే ఐ స్టాప్ ఎక్స్ప్లోరింగ్. ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ సెల్ని ఎక్స్ప్లోర్ చేశాను కాబట్టి. హోప్ దిస్ ఇస్ క్లియర్. ఈ క్వశ్చన్లో నా పాసిబుల్ ఆప్షన్స్ వచ్చేసి టాప్, రైట్, బాటమ్ అండ్ లెఫ్ట్. అవన్నీ నేను ఒక ఆర్డర్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. దీస్ ఆర్ మై రికర్సివ్ ఫంక్షన్స్. రికర్షన్లో టర్మినేటింగ్ కండిషన్ కూడా ఉంటుంది. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, హ్యాపీ కేస్. నేను ఆ పార్ట్నర్ని ఫైండ్ చేశాను, సో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ, ఐ రిటర్న్ 1. ఇఫ్ రీచ్డ్ అంటే ఇఫ్ ఐ రీచ్ మై పార్ట్నర్ హూ ఇస్ ఇన్ సెల్ n x m, ఈ కేసులో 6 x 7. ఇప్పుడు సాడ్ కేసెస్ చూద్దాం. సాడ్ కేసెస్ ఏంటి? నేను ఒక సెల్ని ఎక్స్ప్లోర్ చేద్దామని ట్రై చేస్తూ ఫర్ సమ్ రీజన్ ఐఎమ్ టేకింగ్ ఎ స్టెప్ బ్యాక్. ఆ సమ్ రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకునే సెల్ డెడ్ ఎండ్ అయి ఉండొచ్చు. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ a of ij is 1, దెన్ రిటర్న్ 0. 1 అంటే డెడ్ ఎండ్ కాబట్టి. అలాగే ఇఫ్ ద వాల్యూ ఆఫ్ a of ij is 2, విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్రెడీ విజిటెడ్, దాన్ని మళ్ళీ మనం ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయకూడదు. సో ఈ కేసులో కూడా లెట్స్ రిటర్న్ 0. లాస్ట్ అండ్ ఫైనల్ కేస్ వచ్చేసి మనం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్న సెల్ ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద మేజ్, దెన్ ఆల్సో విల్ రిటర్న్ 0. మనం అవుట్ ఆఫ్ ద మేజ్ వెళ్ళకూడదు బికాస్ వీ నీడ్ టు ట్రావర్స్ ఇన్సైడ్ ద మేజ్ అండ్ రీచ్ అవర్ పార్ట్నర్. ఫైనలీ ఇఫ్ యూ రీచ్ యువర్ పార్ట్నర్ యుల్ రిటర్న్ 1, ఎల్స్ యుల్ రిటర్న్ 0. 0 ఎప్పుడు రిటర్న్ చేస్తాము? అన్ని పాసిబుల్ సొల్యూషన్స్ని ఎక్స్ప్లోర్ చేశాక స్టిల్ ఇఫ్ ఐఎమ్ అనేబుల్ టు ఫైండ్ మై పార్ట్నర్, దెన్ ఐల్ రిటర్న్ 0. నా వాట్ ఈస్ ద టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ? మనం రికర్షన్లో నేర్చుకున్నట్టు స్పేస్ కాంప్లెక్సిటీ ఈజ్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ ద స్పేస్ స్టేట్ ట్రీ. స్పేస్ స్టేట్ ట్రీ అంటే ఏంటి? ద ట్రీ విచ్ ఇస్ బిల్ట్ వెన్ యూ ఎక్స్ప్లోర్ ఆల్ ద పాసిబుల్ ఆప్షన్స్. ఈ ఎగ్జాంపుల్లో మనం ఎక్స్ప్లోర్ చేసే స్టేట్స్ అన్నీ ఏంటి? దే ఆర్ నథింగ్ బట్ ఆర్ సెల్స్ ఇన్ ఆర్ మ్యాట్రిక్స్. సో టోటల్ ఎన్ని సెల్స్ ఉంటే అన్ని సెల్స్ని మనం ఇన్ ద వర్స్ట్ కేస్ ఎక్స్ప్లోర్ చేస్తాం. మనకు టోటల్ ఎన్ని సెల్స్ ఉన్నాయి? n x m, n being number of rows, m being number of columns. So both time complexity and space complexity is big O of n x m. Maximum ఇన్ని స్టేట్స్ని మనం ట్రావర్స్ చేస్తాం. సో ఇన్ ద వర్స్ట్ కేస్ height of the space state tree will be big O of n x m. And because we are exploring n x m cells, our time complexity is also n x m. Find all the permutations of a string. మనకు ఒక స్ట్రింగ్ ఇచ్చారనుకోండి ABC, దీని పర్మ్యూటేషన్స్ అన్నీ కనుక్కోవాలి. సో లెట్ స్టార్ట్ విత్ A. ఏతో స్టార్ట్ చేస్తే మనకున్న ఆప్షన్స్ ABC, ACB. లెట్ స్టార్ట్ విత్ B. మనకున్న ఆప్షన్స్ AC, CA. లెట్ స్టార్ట్ విత్ C. మనకున్న ఆప్షన్స్ AB అండ్ దెన్ BA. సో ఫర్ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 3, టోటల్ నెంబర్ ఆఫ్ పర్మ్యూటేషన్స్ వచ్చేసి మనకి 6 వచ్చాయి. బట్ ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉంది. రిపిటేషన్స్ ఆర్ అలౌడ్ ఇన్ ద స్ట్రింగ్. సో లెట్స్ టేక్ దాట్ ఎగ్జాంపుల్ ABB. ఇప్పుడు వీటి పర్మ్యూటేషన్స్ ఏంటి? ABB, BAB, BBA. These are the 3 permutations of string ABB. Let's try to understand total number of permutations any when a string is given of length n. ఈ కేసులో తీసుకుంటే ABC is of length 3, దాని పర్మ్యూటేషన్ 6 వచ్చాయి. ఈ కేసు తీసుకుంటే దిస్ ఇస్ ఆల్సో ఆఫ్ లెంత్ 3, బట్ మనకి పర్మ్యూటేషన్స్ 3 వచ్చాయి. కన్సిడర్ వీ హ్యావ్ ఎ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 4.
ఈ ఇండెక్స్లో మనకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి? పర్ముటేషన్స్ చేయడానికి 4 ఆప్షన్స్ ఉంటాయి. వన్స్ ఈ ఇండెక్స్లో నేను ఒక క్యారెక్టర్ని సెలెక్ట్ చేశాక నాకు ఒక ఆప్షన్ తగ్గిపోతుంది మిగిలిన వాటికి. సో ఇక్కడ 3 మిగులుతాయి. దెర్ విల్ బి 3 ఆప్షన్స్ హియర్ టు ఫిల్ దిస్ ఇండెక్స్. దెన్ విల్ బి రిమైనింగ్ విత్ 2 ఆప్షన్స్. విల్ బి లెఫ్ట్ విత్ 1 ఆప్షన్. సో ఇఫ్ యూ మల్టిప్లై 4 factorial. So if we were given a string of length n, total number of permutations will be n factorial. ఈ కేసులో కూడా n is 3 factorial is 6. But ఈ కేసులో the string length is 3, n equals to 3, but still our permutations are 3. ఎందుకలా? ఎందుకంటే ఇక్కడ రిపిటేషన్స్ ఉన్నాయి కాబట్టి. When there are repetitions, the total number of permutations would be n factorial divided by count of each character factorial. A count వచ్చేసి 1 factorial into B count వచ్చేసి 2 factorial. So 3 factorial divided by 1 factorial into 2 factorial is 3. So I hope you understood the difference between repetitions and non-repetitions. Let's see how do we solve this. Let's take this example with repetitions A, B, B, and using backtracking మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 3 indexes ఉన్నాయి. So I can start with 3 options A, B and again B. మిగిలినవి 2 places. Because we have already selected A, మనకి మిగిలినది 2 ఆప్షన్స్ A, B, A, B. ఇది ఫస్ట్ B, ఇది సెకండ్ B. ఇక్కడ కూడా మనం ఆల్రెడీ B సెలెక్ట్ చేసాం కాబట్టి మనకున్నది 2 ఆప్షన్స్. ఇక్కడ కూడా 2 ఆప్షన్స్ BA ఒకటి అండ్ దెన్ BB ఒకటి. నౌ we are left with only 1 option ABB. ఇది వచ్చేసి ABB, ఇది వచ్చేసి BAB, this is BBB, this is BAB and then BBB. So finally these are our permutations. బట్ ఇందులో కొన్ని రిపిటేషన్స్ ఉన్నాయి. ABB 2 సార్లు రిపీట్ అయింది, BAB 2 సార్లు రిపీట్ అయింది, BBB 2 సార్లు రిపీట్ అయింది. సో మన యూనిక్ పర్మిటేషన్స్ వచ్చేసి ABB, BAB అండ్ BBB. ఈ సొల్యూషన్లో మనం ఏం చేస్తున్నాము? డూప్లికేట్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి టైం వేస్ట్ చేస్తున్నాం. వాట్ ఇఫ్ వీ కెన్ అవాయిడ్ దట్? వీ కెన్ సేవ్ టైం కాంప్లెక్సిటీ. ఒకవేళ మన క్వశ్చన్లో మనకిచ్చిన స్ట్రింగ్లో అన్ని యూనిక్ క్యారెక్టర్సే ఉంటాయి, రిపిటేషన్స్ ఉండవు అని మెన్షన్ చేస్తే వీ కెన్ గో హెడ్ విత్ దిస్ అప్రోచ్. బట్ ఈ క్వశ్చన్లో మనకి రిపిటేషన్స్ ఉన్నాయి అని మెన్షన్ చేశారు కాబట్టి లెట్స్ సీ హౌ వీ కెన్ అవాయిడ్ ద ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ డూప్లికేట్ పర్మిటేషన్స్. మన రిపిటేషన్స్ని యూనిక్ క్యారెక్టర్స్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. అది ఎలా చేస్తాం? కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్ ABB. ఒకవేళ నేను ఫ్రీక్వెన్సీ అరేని తీసుకుంటే ఏం చేస్తాను? A to Z అన్ని క్యారెక్టర్స్ కౌంట్ మన స్ట్రింగ్లో ఎన్ని ఉన్నాయో చెక్ చేస్తాను. A ఒకసారి ఉంది, B 2 సార్లు ఉంది, మిగతా అన్ని 0 టైమ్స్ ఉన్నాయి. సో ఇలా నేను ఒక ఫ్రీక్వెన్సీ అరేని తయారు చేసుకుంటాను. ఈ కేసులో ఐఎమ్ అజ్యూమింగ్ దట్ మన స్ట్రింగ్లో అన్ని లోవర్ కేస్ లెటర్స్ ఉన్నాయనుకుంటున్నాను. అందుకే లెంత్ ఆఫ్ మై ఫ్రీక్వెన్సీ అరే ఇస్ 26. ఒకవేళ క్వశ్చన్లో ఇఫ్ దే సే లోవర్ కేస్ ఆల్ఫాబెట్స్ అండ్ క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ 2 అలౌడ్ అని చెప్తే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద అరే విల్ బి 26 + 26 52. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్. ఎప్పుడైతే మన స్ట్రింగ్లో రిపిటేషన్స్ ఉంటాయో అండ్ ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఇన్ టు యూనిక్ క్యారెక్టర్స్, ఒక సింపుల్ హ్యాక్ వచ్చేసి క్రియేట్ ఎ ఫ్రీక్వెన్సీ అరే. లెట్స్ సీ హౌ దిస్ ఫ్రీక్వెన్సీ అరే విల్ బి హెల్పింగ్ అస్. ఇనిషియల్గా నా స్ట్రింగ్ ఎంటీ, మనకి 3 ఇండెక్సెస్ ఉన్నాయి ఫిల్ చేయడానికి. నా ఫ్రీక్వెన్సీ అరే వచ్చేసి A వచ్చేసి 1, B వచ్చేసి 2, మిగతా అన్ని 0, C to Z. I will only be focusing on those characters వేటికైతే ఫ్రీక్వెన్సీ ఉందో. నా ఫ్రీక్వెన్సీ అరేలో ఒక క్యారెక్టర్కి ఫ్రీక్వెన్సీ 0 ఉందంటే అర్థం ఏంటి? ఆ క్యారెక్టర్ నా స్ట్రింగ్లో లేనట్టు. సో దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా ఎక్స్ప్లోరేషన్ నేను A నుంచి స్టార్ట్ చేసి Z వరకు వెళ్తాను. ఎందుకు? దీస్ ఆర్ ఆల్ మై పాసిబుల్ సొల్యూషన్స్. Aతో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నా ఫ్రీక్వెన్సీ అరే వచ్చేసి
ఏ 0, బి 2, మిగతా అన్ని జీరోలు. మళ్ళీ బీతో స్టార్ట్ చేస్తాను. నా ఫ్రీక్వెన్సీ అరే వచ్చేసి A1, B1, మిగతా అన్ని జీరోలు. ఈ కేసులో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ విల్ బి 1 ఓన్లీ, ఎందుకంటే ఇక్కడ నేను ఏని చూస్ చేయలేదు, బీని చూస్ చేశాను. సో దిస్ ఏ ఈజ్ స్టిల్ అన్ఎక్స్ప్లోర్డ్. ఇప్పుడు నేను మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ 0. సో ఏలే లేనప్పుడు నేను ఇక్కడ ఏతో ఫిల్ చేయలేను. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బి, ఏ బి డాష్, అండ్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది ఎందుకంటే నేను ఒక బీని యూజ్ చేసుకున్నాను కాబట్టి. మిగతా అన్ని జీరోలు కాబట్టి అవి నేను రాయట్లేదు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏం లేదు, ఎందుకంటే సి నుంచి జెడ్ వరకు అన్ని జీరోలే కాబట్టి, అండ్ ఏ కూడా జీరో కాబట్టి బి కాకుండా వేరేవేమీ మిగలలేదు ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి. ఈ కేసులో అదే రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఎందుకు ఏ ఒకటి ఉంది, బి ఒకటి ఉంది. సో బిఏ డాష్, ఇక్కడ మిగిలింది A0, B1. ఈ కేసులో బీబీ అండ్ నా ఫ్రీక్వెన్సీ అరే వచ్చేసి A1 అలాగే ఉంటుంది, B0 ఉంటుంది, ఎందుకంటే నేను ఇక్కడ బీని యూజ్ చేస్తున్నాను కాబట్టి. సో ఫైనల్ స్టెప్, మిగిలిన ఒక బీని తీసుకోవాలి, BAB. ఇక్కడ మిగిలిన ఒక ఏని తీసుకోవాలి. ఫైనల్లీ వీఆర్ లెఫ్ట్ విత్ 3 పర్మిటేషన్స్. సో పైన అప్రోచ్కి ఈ అప్రోచ్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఒక ఎక్స్ట్రా ఫ్రీక్వెన్సీ అరేని మనం మెయింటైన్ చేసుకుంటున్నాం. ఎందుకు మెయింటైన్ చేసుకుంటున్నాము అంటే మళ్ళీ డూప్లికేట్ పర్మిటేషన్స్ని ఎక్స్ప్లోర్ చేయకుండా. లెట్స్ చెక్ ద కోడ్. నా రికర్సివ్ ఫంక్షన్ వచ్చేసి సాల్వ్ ఆఫ్ ప్రిఫిక్స్ విచ్ ఇస్ ఎంటీ ఇనిషియలీ అండ్ దన్న ఫ్రీక్వెన్సీ అరేని నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకుంటాను. ఫ్రీక్వెన్సీ అరేని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, విల్ లూప్ త్రూ ద హోల్ స్ట్రింగ్ అండ్ ప్రతి క్యారెక్టర్ కౌంట్ని మన ఫ్రీక్వెన్సీ అరేలో పాపులేట్ చేసుకుంటూ వెళ్తాం. సో మన టర్మినేషన్ కండిషన్ వచ్చేసి ప్రిఫిక్స్ డాట్ లెంత్ ఈక్వల్స్ టు n. ఆబ్వియస్లీ మన ఫైనల్ పర్మిటేషన్ విల్ బీ ఈక్వల్ టు n. మన స్ట్రింగ్ లెంత్ ఎంతో మన పర్మిటేషన్ లెంత్ కూడా అంతే ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎంటీ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ అవుతుందో దెన్ వీ క్యాన్ ప్రింట్ ఇట్. లెట్స్ సీ ద రికర్సివ్ కాల్స్. ఇక్కడ నేను చెప్పినట్టు ఏ నుంచి జెడ్ వరకు నేను ఇటరేట్ చేస్తాను. వేటికైతే ఫ్రీక్వెన్సీస్ ఉంటాయో వాటిని నేను ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇక్కడ కూడా అదే చేశాను. A to Z 26 క్యారెక్టర్స్ కాబట్టి I ఈక్వల్స్ టు 0 to 26 ఐఎమ్ ట్రావర్సింగ్, అండ్ వాటి ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దెన్ 0 ఉంటేనే వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను నేను. ఎక్స్ప్లోర్ చేసే ముందు ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఏ ఇంటూ కన్సిడరేషన్, ఇఫ్ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ ఏ అండ్ ఫిల్లింగ్ ద ఫస్ట్ ఇండెక్స్ విత్ ఏ, ఆబ్వియస్లీ దీని కౌంట్ని తగ్గించాలి. సో దాట్స్ వై ఫ్రీక్వెన్సీ ఆఫ్ I మైనస్ ఈ 1 ఇక్కడ 0 అయింది. దాని తర్వాత వీఆర్ కాలింగ్ ద రికర్సివ్ ఫంక్షన్. ఇది కాల్ చేసేటప్పుడు మన ప్రిఫిక్స్ ఏమవుతుంది, ఏ అవుతుంది. సో ఎంటీ స్ట్రింగ్కి ఏని యాడ్ చేస్తున్నాం. ఎంటీ స్ట్రింగ్కి ఏ యాడ్ చేస్తున్నాం బాగానే ఉంది, బట్ వాట్ ఈస్ దిస్ క్యారెక్టర్ ఆఫ్ A ప్లస్ I? సో A ప్లస్ 0 ఈక్వల్స్ టు A ప్లస్ 1, దీని క్యారెక్టర్ వెర్షన్ వచ్చేసి B. So this is how it works. A plus 25 will be Z. So because I is a number, we are doing this to populate characters in our prefix. So you can pass this frequency array enti, it's the frequency array which is modified. Frequency of I minus I in tarvata edaithe frequency array untundo, that is the frequency array that I am passing to the next step. So we are here. Malli I'll be calling this. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ లెంత్ వచ్చేసి 1, ఇట్స్ నాట్ ఈక్వల్ టు n, ఇట్స్ నాట్ ఈక్వల్ టు 3. సో వీ కాంట్ ప్రింట్ ఇట్. అండ్ దెన్ మళ్ళీ ఏ నుంచి జెడ్ వరకు ఐల్ ట్రావర్స్. వేటికైతే ఫ్రీక్వెన్సీస్ 0 కంటే ఎక్కువ ఉంటాయో వాటినే నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఇక్కడ మనకు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ వచ్చేసి బి. దెన్ ఐల్ గో ఫార్వర్డ్ విత్ ఇట్ అండ్ నా ఫ్రీక్వెన్సీ అరేని కూడా మోడిఫై చేసుకుంటాను. సో అలా ముందుకెళ్తూ ఐల్ ఎండ్ అప్ ఇన్ ఏబీబీ. ఇక్కడ వరకు బాగానే ఉంది, బట్ వై దిస్ స్టెప్? మళ్ళీ మనం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఐని ప్లస్ ఎందుకు చేస్తున్నాం, కౌంట్ని ఎందుకు ఇంక్రీజ్ చేస్తున్నాం? ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, బట్ వీ హ్యావ్ అదర్ ఆప్షన్స్ టు ఎక్స్ప్లోర్. సో మళ్ళీ నేను వెనక్కి వెళ్ళాలి. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నా ఫ్రీక్వెన్సీ అరే విల్ బి A0 B0. ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి వెళ్ళినప్పుడు ఐ వాంట్ మై ఫ్రీక్వెన్సీ అరే బ్యాక్. సో ఐఎమ్ ఇంక్రిమెంటింగ్ ద బీ కౌంట్. మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఈ బ్యాక్ స్టెప్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఐ వాంట్ మై ఫ్రీక్వెన్సీ అరే బ్యాక్.
సో దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నేను బీ కౌంట్ని డిక్రిమెంట్ చేశాను. సో వెన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ ఫ్రమ్ ద స్టేట్ నేను దాన్ని రీస్టోర్ చేసేస్తాను. సో దిస్ ఇస్ కాల్డ్ డూ స్టెప్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ అన్డూ స్టెప్. సో దిస్ డూ స్టెప్ అండ్ అన్డూ స్టెప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూఆర్ డీలింగ్ విత్ బ్యాక్ ట్రాకింగ్. ఎందుకంటే రీజన్ సింపుల్. మనం స్టేట్ ఏ నుంచి స్టేట్ బీకి వెళ్ళేటప్పుడు ఏవైతే మోడిఫికేషన్స్ చేస్తామో మళ్ళీ స్టేట్ బీ నుంచి స్టేట్ ఏకి వచ్చేటప్పుడు వెనక్కి మన స్టేట్ ఇంటాక్ట్ ఉండాలి. సో ఏవైతే ఆపరేషన్స్ మనం ముందుకెళ్ళేటప్పుడు చేస్తున్నామో అవన్నీ రివర్స్ చేయాలి వెనక్కి వచ్చేటప్పుడు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటో ఆలోచించండి. ఫస్ట్ లెట్స్ గో విత్ స్పేస్ కాంప్లెక్సిటీ. దీని స్పేస్ కాంప్లెక్సిటీ ఏమై ఉంటుంది? బ్యాక్ ట్రాకింగ్ అండ్ రికర్షన్లో స్పేస్ కాంప్లెక్సిటీ అంటే మ్యాక్సిమం హైట్ ఆఫ్ ద స్పేస్ స్టేట్ ట్రీ. ఈ స్పేస్ స్టేట్ ట్రీ యొక్క మ్యాక్సిమం హైట్ ఏంటి? 1, 2, 3 which is equals to the length of the string. So space complexity would be big O of n. What about time complexity? మొత్తం మనం ఎన్ని స్టెప్స్ చేస్తున్నాం? మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నట్టు ఇన్ ద వర్స్ట్ కేస్ మన స్ట్రింగ్లో అన్ని యూనిక్ క్యారెక్టర్స్ ఏమి ఉంటే అప్పుడు మన టోటల్ నెంబర్ ఆఫ్ పర్మ్యూటేషన్స్ ఎన్ని? n ఫ్యాక్టోరియల్. దిస్ ఇస్ ద వర్స్ట్ కేస్. ఒకవేళ రిపిటేషన్స్ ఉంటే మన టోటల్ నెంబర్ ఆఫ్ పర్మ్యూటేషన్స్ ఇంకా తక్కువే ఉంటుంది. సో ద టైమ్ కాంప్లెక్సిటీ ఇస్ బిగ్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్. ఇప్పుడు మనం కోడ్ రాసి రన్ చేద్దాం. ఇప్పుడు మనం లీడ్ కోడ్లో మన క్వశ్చన్కి ఒక వేరియంట్ని చూద్దాం. గివెన్ ఎ కలెక్షన్ ఆఫ్ నంబర్స్ నమ్స్ దట్ మైట్ కంటైన్ డూప్లికేట్స్ రిటర్న్ ఆల్ పాసిబుల్ యూనిక్ పర్మ్యూటేషన్స్ ఇన్ ఎనీ ఆర్డర్. మన క్వశ్చన్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? మన క్వశ్చన్లో మనకు ఒక స్ట్రింగ్ ఇచ్చారు, ఈ క్వశ్చన్లో కలెక్షన్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. మిగిలినవన్నీ సేమ్. మన స్ట్రింగ్లో డూప్లికేట్స్ ఉన్నాయి, ఇక్కడ ఇంటీజర్ అరేలో కూడా డూప్లికేట్స్ ఉన్నాయి. మన క్వశ్చన్లో వీ హ్యావ్ టు రిటర్న్ ఆల్ ద పాసిబుల్ యూనిక్ పర్మ్యూటేషన్స్, ఇక్కడ కూడా సేమ్. ద ఓన్లీ డిఫరెన్సెస్ మన కేసులో స్ట్రింగ్ ఉండేది ఇన్పుట్, ఈ కేసులో కలెక్షన్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి. కలెక్షన్ ఆఫ్ నంబర్స్ అంటే ఇక్కడ ఇన్పుట్ పారామీటర్ చూడండి, ఇంటీజర్ అరే. లెట్స్ సీ దిస్ ఎగ్జాంపుల్. మనకు స్ట్రింగ్ బదులు ఒక ఇంటీజర్ అరే ఇచ్చారు. మన ఇన్పుట్ స్ట్రింగ్ ఉన్నప్పుడు మన ఫ్రీక్వెన్సీ అరే లెంత్ ఎంత తీసుకున్నాము? 26. ఎందుకు 26 తీసుకున్నాము? టోటల్ నెంబర్ ఆఫ్ లోవర్ కేస్ ఆల్ఫాబెట్స్ ఇస్ 26. బట్ ఈ కేసులో నంబర్స్కి లిమిట్ లేదు. సో ఫ్రీక్వెన్సీ అరే సైజ్ ఏం తీసుకుంటాము? సో అప్పుడు మనం కండిషన్స్ చెక్ చేయాలి, కన్స్ట్రెయింట్స్. లెంత్ ఆఫ్ ద అరే విల్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8. Numbers inside the array will not be greater than 10 and will not be less than -10. సో మన ఇన్పుట్ అరేలో ఇచ్చే నంబర్స్ రేంజ్ వచ్చేసి -10 to 10 మాత్రమే. మన కేసులో ABCD సో ఆన్ అప్ టు Z ఉండేది. దీని లెంత్ వచ్చేసి 26. ఈ కేసులో -10, -9, -8 సో ఆన్ 0, 1, 2 సో ఆన్ 8, 9, 10 ఇలా ఉన్నాయి. దీని లెంత్ వచ్చేసి 21. -10 to -1 వచ్చేసి 10 నంబర్స్, 1 to 10 వచ్చేసి ఇంకో 10 నంబర్స్, ప్లస్ 0 ఇస్ అనదర్ నంబర్. 10 + 10 20, 20 + 1 21. సో మన ఫ్రీక్వెన్సీ అరే లెంత్ వచ్చేసి 21 ఉంటుంది. మనం బ్లాక్ బోర్డ్లో చూసిన క్వశ్చన్లో ఫ్రీక్వెన్సీ అరే రేంజ్ వచ్చేసి 0, 1, 2 సో ఆన్ అప్ టు 26 ఉండేది. ఈ ఇండెక్సెస్లో ABC సో ఆన్ అప్ టు Z కౌంట్ని మనం మెయింటైన్ చేసుకున్నాం. ఈ కేసులో ఏం చేస్తాం? ఇండెక్స్ 0, 1, 2 సో ఆన్ అప్ టు 20 ఉంటుంది. 1 to 20 ఆర్ 20 నంబర్స్ ప్లస్ 1, 21 ఇండెక్సెస్ ఉన్నాయి. ఇందులో విల్ స్టార్ట్ ఫ్రమ్ 0th ఇండెక్స్లో -10 ఉంటుంది, ఫస్ట్ ఇండెక్స్లో -9 ఉంటుంది, సెకండ్ ఇండెక్స్లో -8 ఉంటుంది, సెకండ్ ఇండెక్స్లో -8 ఉంటుంది, సో ఆన్ 20th ఇండెక్స్లో 10 ఉంటుంది. మనం బ్లాక్ బోర్డ్లో సాల్వ్ చేసిన క్వశ్చన్ కేసు ఇప్పుడు తీసేస్తున్నాను. లెట్స్ కీప్ దిస్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. నౌ లెట్స్ స్టార్ట్ కోడింగ్. ఫస్ట్ మన ఫ్రీక్వెన్సీ అనేది డిక్లేర్ చేసుకుందాం. న్యూ ఇంట్ సైజ్ వచ్చేసి 21. నేను అవుట్పుట్ని లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్లో రిటర్న్ చేయాలి. సో ఒక అవుట్పుట్ ఆన్సర్ని డిక్లేర్ చేసుకుందాం. సేమ్ ఇదే టైప్, ఆన్సర్ ఈక్వల్స్ టు న్యూ అరే లిస్ట్. ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్పుట్ నుంచి ఈ ఫ్రీక్వెన్సీ అరేని పాపులేట్ చేసుకుందాం.
I less than nums dot length I plus plus. We are iterating through our integer array, which is given as input. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అరేని పాపులేట్ చేయాలి. కన్సిడర్ దిస్ కేస్ 1 1 2. సో ఫస్ట్ నేను ఈ నంబర్ 1ని తీసుకుంటా. 1 ఎక్కడ ఉండాలి? ఐడియల్గా ఏ ఇండెక్స్లో ఉండాలి? ఈ ప్యాటర్న్ బట్టి చూస్తే మన 1 వచ్చేసి 11th పొజిషన్లో ఉండాలి. సో నమ్స్ ఆఫ్ I ఈజ్ 1 ప్లస్ 10 అని రాసుకుంటాం. సో దట్ 11th ఇండెక్స్లో కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది. అలాగే 2ని తీసుకుందాం. 2 వచ్చేసి 12th ఇండెక్స్లో ఉండాలి. సో 2 ప్లస్ 10 ఇస్ 12. 12th ఇండెక్స్ కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో నౌ కన్సిడర్ మన అరేలో -10 ఉందనుకుంటాం. సో నమ్స్ ఆఫ్ I ఈజ్ -10 ప్లస్ 10. -10 ప్లస్ 10 ఇస్ 0. సో 0th ఇండెక్స్ కౌంట్ని మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ 0th ఇండెక్స్లోనే కదా మనం -10 కౌంట్ని మెయింటైన్ చేసేది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 10 ఉంది అనుకుందాం. నమ్స్ ఆఫ్ I ఈజ్ 10. 10 ప్లస్ 10 20. 20th ఇండెక్స్లో ఉన్న కౌంట్ని మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే 10 అనే ఎలిమెంట్ని 20th ఇండెక్స్లో ప్లేస్ చేస్తున్నాం. సో 20th ఇండెక్స్లో ఉన్న కౌంట్ని ఇంక్రిమెంట్ చేయాలి వెన్ వీ ఎన్కౌంటర్ 10. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు జనరేట్ ఫ్రీక్వెన్సీ అరే. ఇది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఫ్రీక్వెన్సీ అరేని జనరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రికర్సివ్ కాల్ వస్తుంది. అండ్ దెన్ ఫైనలీ వీ విల్ రిటర్న్ ఆన్సర్. రికర్సివ్ కాల్ ఏంటో చూద్దాం. సాల్వ్ ఆఫ్ మనం బ్లాక్ బోర్డ్లో డిస్కస్ చేసిన క్వశ్చన్లో ఇనిషియల్గా మనం ఒక ఎంటీ స్ట్రింగ్ని పాస్ చేసాం. ఇక్కడ కూడా అలాగే ఒక ఎంటీ ఇంటీజర్ అరేని పాస్ చేయాలి. బట్ మన రిటర్న్ టైప్ ఏంటి? లిస్ట్. నేను ఒక ఇంటీజర్ లిస్ట్ని పాస్ చేస్తా. న్యూ అరే లిస్ట్ ఆఫ్ టైప్ ఇంటీజర్. మన ఫ్రీక్వెన్సీ అరే మనకు కావాలి. ఇది ఇంటీజర్ కాదు, ఇంటీజర్ అరే. అండ్ దెన్ మన ఆన్సర్ టు పాపులేట్ ఆర్ పర్మ్యూటేషన్స్. ఇప్పుడు మన రికర్సివ్ కాల్ని డిఫైన్ చేసుకుందాం. This is a list of integers. Permutations, permutation, and then ఇది ఇలాగే ఉంటుంది. వైల్ కాలింగ్ మనం డేటా టైప్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాట్ ఈస్ దట్ టర్మినేటింగ్ కండిషన్? దీని లెంత్ ఇఫ్ ఇట్స్ ఈక్వల్స్ టు n, దెన్ మన ఫైనల్ ఆన్సర్కి యాడ్ చేస్తాం. ఇక్కడ n మనం డిఫైన్ చేసుకోలేదు. సో లెట్స్ పాస్ ఇట్ ఫ్రమ్ హియర్. మన n వచ్చేసి nums డాట్ లెంత్. ఇప్పుడు మనం పర్మ్యూటేషన్ యాడ్ చేసుకుంటున్నాం. పర్మ్యూటేషన్ సైజ్ ఒకవేళ n అయితే దెన్ విల్ యాడ్ ఇట్ టు అవర్ ఆన్సర్. బట్ మనం డైరెక్ట్గా పర్మ్యూటేషన్ యాడ్ చేయలేం. మనం డైరెక్ట్గా దీన్ని యాడ్ చేస్తే దీని రిఫరెన్స్ ఆన్సర్లో వెళ్ళి స్టోర్ అవుతుంది. అండ్ దెన్ మన ఫ్యూచర్ రికర్సివ్ స్టెప్స్లో పర్మ్యూటేషన్ ఎప్పుడు చేంజ్ అయినా ఆ చేంజ్ ఆన్సర్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనకు అది వద్దు. పర్మ్యూటేషన్ కాపీని మనం ఆన్సర్లో సేవ్ చేసుకోవాలి. సో దానికోసం న్యూ అరే లిస్ట్ ఈ స్టెప్ ఏం చేస్తుంది? పర్మ్యూటేషన్ని డీప్ కాపీ చేస్తుంది. నెక్స్ట్ విల్ ఇటరేట్ టు అవర్ ఫ్రీక్వెన్సీ అరే. మన ఫ్రీక్వెన్సీ అరే లెంత్ వచ్చేసి 21. ఇఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ I ఇస్ గ్రేటర్ దెన్ 0 అయితేనే నేను వెళ్ళి ఆ ఎలిమెంట్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. మనం ఈ ఎలిమెంట్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి దాని ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంటాం. ఇప్పుడు మన రికర్సివ్ కాల్ పర్మ్యూటేషన్కి ఈ ఎలిమెంట్ని యాడ్ చేయాలి. ఇక్కడ ఏ ఎలిమెంట్ని యాడ్ చేయాలి? ఐనా. ఒకవేళ నేను ఐని యాడ్ చేస్తే 0 యాడ్ అవుతుంది. బట్ 0లో ఉన్నది ఏంటి? -10.
సో -10 అని రాసుకుంటాం. ఒకవేళ I 21 అయితే 21 - 10, 10 అనే ఎలిమెంట్ పర్ముటేషన్ అరేలోకి యాడ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ అరే, ఆన్సర్ అండ్ దెన్ n. ఇది డూ స్టెప్. రికర్సివ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అన్డూ స్టెప్. దిస్ అడిషన్ విల్ రిటర్న్ ఎ బూలియన్. బట్ మనకు కావాల్సింది ఏంటి? పర్ముటేషన్ విచ్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్. సో ఈ స్టెప్ని తీసి ఇక్కడ పెట్టుకుని ఇక్కడ మనం ఓన్లీ పర్ముటేషన్ని పాస్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ 2 స్టెప్స్ డూ స్టెప్ అయ్యాయి. సో అండూలో కూడా 2 చేయాలి. ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం టు ద లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ద లిస్ట్. మన రికర్సివ్ కాల్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇండెక్స్ని రిమూవ్ చేసుకోవాలి. permutation.size -1 ఇస్ మై లాస్ట్ ఇండెక్స్. ఆ లాస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని మనం రిమూవ్ చేస్తున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ విచ్ వీ యాడెడ్ ఇన్ ద ప్రీవియస్ స్టెప్. నౌ లెట్స్ రన్ ఇట్. ఇక్కడ ఒక సెమికోలన్ మర్చిపోయాం. యాక్సెప్టెడ్, గుడ్. నౌ లెట్స్ సబ్మిట్ ఇట్. గ్రేట్. క్వశ్చన్లోకి వెళ్ళే ముందు లెట్స్ గెట్ సమ్ బ్యాక్గ్రౌండ్. మీ అందరికీ చెస్ బోర్డ్ తెలిసే ఉంటుంది. అందులో 8 rows and 8 columns ఉంటాయి, వైట్స్ అండ్ బ్లాక్స్. అందులో క్వీన్ ఉంటుంది కదా, ఆ క్వీన్ ఎన్ని డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది? అప్, డౌన్, రైట్, లెఫ్ట్ అండ్ డయాగ్నలీ మూవ్ అవుతుంది. కన్సిడర్ ఒక క్వీన్ ఈ పొజిషన్లో ఉంది, 3rd row 2nd columnలో ఉంది అనుకుందాం. అండ్ ఆబ్వియస్లీ ఇండెక్సింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా? ఇంకో క్వీన్ని ఈ చెస్ బోర్డ్లో ప్లేస్ చేయాలనుకుంటున్నా, సచ్ దాట్ బోత్ షుడ్ నాట్ అటాక్ ఈచ్ అదర్. అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మన ఫస్ట్ క్వీన్ ఎక్కడుంది? 3,2లో మన ఫస్ట్ క్వీన్ ఉంది. ఫస్ట్ కేసు చూద్దాం. 3,6లో నేను ఇక్కడ ఒక క్వీన్ని పెడితే ఈ గ్రీన్ క్వీన్ మన పింక్ క్వీన్ని సింగిల్ మూవ్లో అటాక్ చేయొచ్చా లేదా? క్వీన్ హారిజాంటల్గా మూవ్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ అ పాసిబిలిటీ. ఒకవేళ మనం ఈ సెకండ్ క్వీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తే 3,6 అనే సెల్లో ప్లేస్ చేస్తే డెఫినెట్గా అటాక్ చేస్తుంది. ఫస్ట్ క్వీన్ ఉన్న సేమ్ రోలో సెకండ్ క్వీన్ని కూడా పెడితే అటాక్ ఇస్ పాసిబుల్. సేమ్ రూల్ కాలమ్కి కూడా వర్తిస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. మన ఫస్ట్ క్వీన్ 3,2లో ఉంది. అలాగే సెకండ్ క్వీన్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తే, అంటే సేమ్ కాలమ్లో ప్లేస్ చేస్తే డెఫినెట్గా అటాక్ ఇస్ పాసిబుల్. హారిజాంటలీ, వర్టికలీ కాకుండా క్వీన్ డయాగ్నలీ కూడా మూవ్ అవుతుంది. సో డయాగ్నల్ 2 types, ఒకటి లెఫ్ట్ టు రైట్ వెళ్ళేది, ఇంకోటి రైట్ టు లెఫ్ట్ వెళ్ళేది. సో ఈ కేసు తీసుకుందాం. 7,6 ఇక్కడ నా ఇంకో క్వీన్ ఉంటే అటాక్ ఇస్ డెఫినెట్లీ పాసిబుల్ బికాస్ సేమ్ డయాగ్నల్లో ఉంది కాబట్టి. అండ్ దిస్ డయాగ్నల్ కమ్స్ అండర్ లెఫ్ట్ టు రైట్ డయాగ్నల్. ఇప్పుడు ఇంకో కేసు చూద్దాం. 0,5. సో ఇక్కడ కూడా మన క్వీన్ ఉంటే అటాక్ ఇస్ పాసిబుల్. సో ఈ 2 కేసెస్ ఏంటి? లెఫ్ట్ టు రైట్ డయాగ్నల్. ఇప్పుడు మనం రైట్ టు లెఫ్ట్ డయాగ్నల్ చూద్దాం. రైట్ టు లెఫ్ట్ డయాగ్నల్ వచ్చేసి ఈ కేస్ అండ్ దిస్ కేస్. సో మనం కన్సిడర్ చేయాల్సింది టోటల్ 4 cases. సేమ్ రో, సేమ్ కాలమ్, లెఫ్ట్ టు రైట్ డయాగ్నల్ అండ్ దెన్ రైట్ టు లెఫ్ట్ డయాగ్నల్. ఈ ఫస్ట్ 2 cases ఈజీయే. సేమ్ రో అయితే ఏమవుతుంది? కన్సిడర్ మన 2 queensలో ఒక క్వీన్ X1Y2లో ఉంది అండ్ రెండోది X2Y2లో ఉంది. సో ఈ 2 సేమ్ రోలో ఉండాలంటే కండిషన్ ఏంటి? X1 ఈజ్ ఈక్వల్స్ టు X2. మన ఫస్ట్ క్వీన్ 3,2లో ఉంది. ఇప్పుడు ఈ సెకండ్ క్వీన్ ఒకవేళ 3,6లో ఉంటే రోస్ 2 సేమ్ కాబట్టి X1 ఈక్వల్స్ టు 3, X2 ఈక్వల్స్ టు 3 కాబట్టి అటాక్ ఇస్ పాసిబుల్. అండ్ సేమ్ కాలం వచ్చేసి Y1 ఈక్వల్స్ టు Y2. మన ఫస్ట్ క్వీన్ Y1, సెకండ్ క్వీన్ Y2. Y1 ఈక్వల్స్ టు Y2 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 2. సో ఈ కేసులో కూడా అటాక్ పాసిబుల్. సో దీస్ 2 కేసెస్లో అటాక్ పాసిబుల్. ఒకటి వచ్చేసి సేమ్ రోలో 2 queens ఉన్నాయి, ఇంకోటి వచ్చేసి సేమ్ కాలంలో 2 queens ఉన్నాయి. ఇప్పుడు డయాగ్నల్ పరిస్థితి ఏంటో చూద్దాం. మనం ఇంతకు డిస్కస్ చేసుకున్నట్టు డయాగ్నల్స్ 2 types, లెఫ్ట్ టు రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్. ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ డయాగ్నల్స్ చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఈ లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చినట్టు,
ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇంకో లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చినట్టు. సో దాట్ ఈస్ వన్ కేస్. దిస్ ఇస్ అనదర్ కేస్. దీని ఇండెక్స్ ఏంటి? 0th రో సెకండ్ కాలం. దీని ఇండెక్స్ ఏంటి? ఫస్ట్ రో థర్డ్ కాలం. దీస్ టూ బిలాంగ్స్ టు అ సింగిల్ డయాగ్నల్. ఇంకో సెట్ చూద్దాం. ఈ మూడు చూద్దాం. ఇది వచ్చేసి 0 1, ఇది వచ్చేసి 1 2, ఇది వచ్చేసి 2 3. ఇంకో సెట్ చూద్దాం. ఈ 4 చూద్దాం. 0 0, 1 1, 2 2, 3 3. ఇదంతా ఒక సెట్. ఆల్ దిస్ సెల్స్ ఫాల్ అండర్ ద సేమ్ డయాగ్నల్. సో ఈ కేసెస్లో ఒక ప్యాటర్న్ చూడండి. x2 minus x1 which is 1 minus 0 is 1 and 3 minus 2 is 1. ఈ రెండింటికి డిఫరెన్స్ అండ్ ఈ రెండింటికి డిఫరెన్స్ 1. ఈ రెండింటికి డిఫరెన్స్ 1. ఈ రెండింటికి డిఫరెన్స్ 1. ఈ రెండింటికి డిఫరెన్స్ 1. ఇది x1 అనుకోండి, ఇది x2 అనుకోండి, ఇది y1 అనుకోండి, y2 అనుకోండి. ఒక డయాగ్నల్లో కవర్ అయ్యే అన్ని సెల్స్కి x2 minus x1 is equals to y2 minus y1. This is the property of left to right diagonal. అలాగే రైట్ టు లెఫ్ట్ డయాగ్నల్ ఏంటో చూద్దాం. రైట్ టు లెఫ్ట్ ఇది ఒకటి, ఇది ఇంకొకటి, ఇది మధ్యలోది, ఇది మధ్యలోది, ఇది అండ్ ఇది. ఇప్పుడు వీటివి చూద్దాం. ఫస్ట్ ఈ రెండింటిని చూద్దాం. 0 1, 1 0. ఈ రెండు ఒక గ్రూప్. ఈ రెండు సెల్స్ బిలాంగ్స్ టు ఎ సింగిల్ డయాగ్నల్. ఇంకొక సెట్ చూద్దాం. 0 2, 1 1, 2 0. ఈ 4 సెట్ చూద్దాం. 0 3, 1 2, 2 1, 3 0. ఇక్కడేం ప్యాటర్న్ కనిపిస్తోంది? సమ్ ఆఫ్ ఇండెక్సెస్ ఆఫ్ ద సెల్ x1 ప్లస్ y1, ఇక్కడ 1, x2 ప్లస్ y2, ఇక్కడ కూడా 1. ఈ రెండు సేమ్. ఇక్కడ కూడా అంతే. 2, 0 ప్లస్ 2 is 2, 1 ప్లస్ 1 is 2 and 2 ప్లస్ 0 is 2. 0 ప్లస్ 3 is 3, 1 ప్లస్ 2 is 3, 2 ప్లస్ 1 is 3, 3 ప్లస్ 0 is 3. So x1 plus y1 is equals to x2 plus y2. This is the property of the cells that fall under the same right to left diagonal. మీకు రెండు కోఆర్డినేట్స్ ఇచ్చి x1 y1 అండ్ x2 y2, ఈ రెండు ఒక 2D మ్యాట్రిక్స్లో ఉన్నాయి. డూ దే ఫాల్ అండర్ ద సేమ్ డయాగ్నలా అని క్వశ్చన్ అడిగితే యూ హ్యావ్ టు చెక్ 2 కండిషన్స్. ఒకటి లెఫ్ట్ టు రైట్ డయాగ్నల్ అండ్ రెండోది రైట్ టు లెఫ్ట్ డయాగ్నల్. సో లెట్ సమ్మరైజ్ అవర్ డిస్కషన్. రెండు కోఆర్డినేట్స్ ఇచ్చి నా ఫస్ట్ క్వీన్ x1 y1లో ఉంది అండ్ సెకండ్ క్వీన్ వచ్చేసి x2 y2లో ఉంది. ఈ రెండు ఒకదాన్నొకటి అటాక్ చేయగలవా లేదా అనేది చెక్ చేయాలి అంటే మనం కన్సిడర్ చేయాల్సింది 4 పాయింట్స్. అవి రెండు సేమ్ రోలో ఉన్నాయా లేదా, అవి రెండు సేమ్ కాలంలో ఉన్నాయా లేదా, అవి రెండు సేమ్ లెఫ్ట్ టు రైట్ డయాగ్నల్లో ఉన్నాయా లేదా, అవి రెండు సేమ్ రైట్ టు లెఫ్ట్ డయాగ్నల్లో ఉన్నాయా లేదా. సేమ్ రోకి కండిషన్ వచ్చేసి x1 ఈక్వల్స్ టు x2 ఆర్ సేమ్ కాలంకి కండిషన్ వచ్చేసి y1 ఈక్వల్స్ టు y2 ఆర్ ఈ 2 డయాగ్నల్ కేసెస్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు x2 మైనస్ x1 ఈక్వల్ టు y2 మైనస్ y1, ఇది వచ్చేసి లెఫ్ట్ టు రైట్ డయాగ్నల్. x1 ప్లస్ y1 ఈక్వల్స్ టు x2 ప్లస్ y2 విచ్ ఇస్ రైట్ టు లెఫ్ట్ డయాగ్నల్. సో ఈ కండిషన్స్ అన్నీ చెక్ చేస్తే నా రెండు క్వీన్స్ ఒకదాన్ని ఒకటి అటాక్ చేసుకోగలవా అనేది నాకు తెలిసిపోతుంది. సో ఐ కెన్ స్ట్రాటజికలీ ప్లేస్ దెమ్ సో దాట్ ఒకదాన్ని ఒకటి అటాక్ చేసుకోకుండా ఉంటాయి, ఇఫ్ యూ నో వాట్ ఐ మీన్. ఇప్పుడు స్టోరీలో ఒక చిన్న ట్విస్ట్ ఇద్దాం. నాకు ఇద్దరు క్వీన్స్ కాదు, ఐ హ్యావ్ n క్వీన్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా n క్వీన్స్ ఒకదాన్ని ఒకటి అటాక్ చేసుకోకుండా నేను వాటిని నా చెస్ బోర్డ్లో ప్లేస్ చేయగలనా లేదా అనేది క్వశ్చన్. ఒకవేళ నేను చేయగలిగితే ఐ విల్ రిటర్న్ ట్రూ, ఒకవేళ నేను చేయలేకపోతే ఐ విల్ రిటర్న్ ఫాల్స్. వెన్ ఐ సే నా దగ్గర n క్వీన్స్ ఉన్నాయి అండ్ n రోస్ అండ్ n కాలమ్స్ ఉన్నాయి. రో వైజ్ వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోలో నేను ఒక క్వీన్ ఇచ్చాను, అదే రోలో నేను ఇంకో క్వీన్ ఇవ్వగలనా? ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇవ్వలేను. ఒక్కసారి నేను ఒక రోలో ఒక క్వీన్ ఇస్తే ఆ రోలో ఇంకా వేరే ఏ క్వీన్స్ని నేను పెట్టలేను, ఎందుకంటే క్వీన్స్ కెన్ మూవ్ డయాగ్నలీ అండ్ ఇన్ అ సింగిల్ మూవ్ వేరే వాటిని అటాక్ చేసేస్తాయి. సో ప్రతి రోలో ఒకటే క్వీన్ రావాలి, అది ఏ కాలంలో అయినా పర్వాలేదు, బట్
రో వైజ్ మాత్రం ఒకటే క్వీన్ ఉండాలి. సేమ్ రూల్ విల్ అప్లై టు కాలమ్ ఆల్సో. నేను ఇక్కడ నా ఫస్ట్ క్వీన్ని పెట్టుకుంటే అదే కాలంలో వేరే క్వీన్స్ని పెట్టచ్చా? లేదు, ఎందుకంటే ఇట్ కెన్ మూవ్ వర్టికలీ. సో ఒక కాలంలో ఒకటే క్వీన్ ఉండాలి. సేమ్ ఇస్ ద కేస్ విత్ డయాగ్నల్. నేను ఇక్కడ నా క్వీన్ ఇస్తే లెఫ్ట్ టు రైట్ డయాగ్నల్లో వేరే క్వీన్ ఇవ్వగలనా? ఇవ్వలేను. సో ప్రతి డయాగ్నల్లో ఒకటే క్వీన్ ఉండాలి. అలాగే రైట్ టు లెఫ్ట్లో కూడా ఒకటే క్వీన్ ఉండాలి. సిన్స్ ఎవ్రీ రో ఆర్ కాలమ్ ఆర్ డయాగ్నల్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ క్వీన్. టోటల్ మన దగ్గర ఎన్ని రోస్ ఆర్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఎన్ రోస్ ఆర్ ఎన్ కాలమ్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వీన్స్ దట్ కెన్ బి ప్లేస్డ్ ఇస్ ఎన్. ఇంతకంటే ఎక్స్ట్రాగా మనం ప్లేస్ చేయలేం. నా దగ్గర ఎన్ క్రాస్ ఎన్ చెస్ బోర్డ్ ఉంటే అందులో మ్యాక్సిమం ఐ కెన్ ఓన్లీ ప్లేస్ ఎన్ క్వీన్స్ సో దాట్ దే డోంట్ అటాక్ ఈచ్ అదర్. ఎగ్జాక్ట్గా ఎన్ క్వీన్స్ని ప్లేస్ చేస్తాను అని అనట్లేదు, మ్యాక్సిమం నేను ఎన్ చేయగలను. కొన్ని కేసెస్లో ఎన్ కంటే తక్కువే అకామిడేట్ అవుతాయి. ఆ కేసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లెట్ స్టార్ట్ విత్ n=1. n=1 అంటే నా దగ్గర 1x1 చెస్ బోర్డ్ ఉంటుంది. అంటే 1 రో 1 కాలమ్, అంటే ఒక సింగిల్ సెల్. ఇందులో హ్యాపీగా నేను ఒక క్వీన్ని పెట్టుకోవచ్చు. సో వాట్ ఈస్ ఆన్సర్ ఆఫ్ దిస్? ఇఫ్ n=1, ఆన్సర్ ఇస్ ట్రూ. ఈ కేసు చూడండి ఎంత ఈజీగా ఉందో. నా దగ్గర ఒకటే క్వీన్ ఉంటే నేను ఈజీగా నా క్వీన్ని అకామిడేట్ చేయగలిగాను. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? మన దగ్గర ఒకటే క్వీన్ ఉంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అకామిడేట్. నెక్స్ట్ 2x2 చెస్ బోర్డ్ చూద్దాం. రో వైజ్ వెళ్దాం. నా ఫస్ట్ క్వీన్ని ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో పెట్టుకున్నాం. దీంతో ముందుకెళ్దాం. నా సెకండ్ క్వీన్ని ఇక్కడ పెట్టుకోవచ్చా? లేదు, ఇట్ మూవ్స్ వర్టికల్ అండ్ నా ఫస్ట్ క్వీన్ నా సెకండ్ క్వీన్ చంపేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇది కూడా చేయలేం, డయాగ్నల్లీ వచ్చి చంపేస్తుంది. సో ఈ 2 ఆప్షన్స్ ఆర్ నాట్ వ్యాలిడ్. సో దీన్ని తీసేద్దాం. నాకు ఫస్ట్ క్వీన్ ఇక్కడ పెడితే నా పని అవ్వట్లేదు. సో ఇక్కడ పెట్టి చూద్దాం. ఇక్కడ పెట్టి నా సెకండ్ క్వీన్ ఇక్కడ పెడితే డయాగ్నల్లీ చంపేస్తుంది. సో దిస్ విల్ నాట్ వర్క్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ కూడా చంపేస్తుంది వర్టికల్గా వచ్చి. ఇది కూడా పనిచేయదు. ఇక్కడ నుంచి కూడా 2 ఆప్షన్స్ ఆర్ నాట్ వ్యాలిడ్. విచ్ మీన్స్ ఇఫ్ ఐ హ్యావ్ అ 2x2 మ్యాట్రిక్స్, అందులో 2 క్వీన్స్ని అకామిడేట్ చేయడం ఇంపాసిబుల్. ఆన్సర్ ఇస్ ఫాల్స్. ఇప్పుడు n=3 కేస్ని చూద్దాం. మళ్ళీ రో వైజ్ వెళ్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వీన్ ఇక్కడ, సెకండ్ క్వీన్ ఇక్కడ ఇస్తే ఇట్ విల్ డై. సో దిస్ ఇస్ నాట్ ఎ వ్యాలిడ్ ఆప్షన్. ఇక్కడ ఇస్తే ఇక్కడ కూడా ఇట్ విల్ డై. ఇది వచ్చేసి వ్యాలిడ్. ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేయలేదు కదా క్వీన్. సింగిల్ మూవ్లో నా ఫస్ట్ క్వీన్ సెకండ్ క్వీన్ చంపలేదు. ఇప్పుడు నా థర్డ్ క్వీన్ని ప్లేస్ చేయాలి నేను. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇది చంపేస్తుంది. నా ఫస్ట్ క్వీన్ థర్డ్ క్వీన్ని చంపేస్తుంది. ఇక్కడ పెడితే ఫస్ట్ క్వీన్ చంపదు, బట్ సెకండ్ క్వీన్ చంపేస్తుంది. ఇక్కడ పెడితే సెకండ్ క్వీన్ చంపేస్తుంది. ఫస్ట్ క్వీన్ నేను ఇక్కడ పెడితే సెకండ్ క్వీన్కున్న ఒకే ఒక ఆప్షన్ ఇది. నా సెకండ్ క్వీన్ ఇక్కడ పెడితే థర్డ్ క్వీన్ని ఈ 3 ప్లేసెస్లో పెట్టలేకపోతున్నా. సో ఐ విల్ బ్యాక్ ట్రాక్. సో క్వీన్ని కొంచెం ముందుకు జరిపి చూద్దాం. మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రై చేద్దాం. సెకండ్ క్వీన్ ఇక్కడ పెట్టినా ప్రాబ్లమే, ఇక్కడ పెట్టినా ప్రాబ్లమే, ఇక్కడ పెట్టినా ప్రాబ్లమే. సో ఇది కూడా పనిచేయట్లేదు. ఇక నాకు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ థర్డ్ క్వీన్ ఇక్కడ పెట్టడం. సెకండ్ క్వీన్ ఇక్కడ పెట్టచ్చా? ఎస్. థర్డ్ క్వీన్ని ఇక్కడ పెట్టలేను, ఇక్కడ పెట్టలేను, ఇక్కడ పెట్టలేను. సో దిస్ ఇస్ నాట్ వర్క్. ఇప్పుడు నా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ క్వీన్ ఇక్కడ పెట్టడం. నా ఫస్ట్ క్వీన్ ఇక్కడ ఉన్నప్పుడు సెకండ్ క్వీన్ ఇక్కడ ఎలా పెడతాను? ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. ఇక్కడ కూడా పెట్టలేను. సో ఈ అన్ని ఆప్షన్స్లో ఎక్కడ ఏది సాటిస్ఫై అవ్వట్లేదు. నా దగ్గర 3x3 చెస్ బోర్డ్ ఉంటే 3 క్వీన్స్ని ఒకదాన్ని ఇంకోటి అటాక్ చేసుకోకుండా ఉంచడం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో ఐ విల్ రిటర్న్ ఫాల్స్. ఇక్కడ నా అప్రోచ్ ఏంటో మీకు అందరికీ క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సింపుల్గా ప్రతి ఆప్షన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నాను, జస్ట్ లైక్ బ్యాక్ ట్రాకింగ్. ఇఫ్ ఐ హిట్ ఎ రోడ్ బ్లాక్ దేర్, నేను ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి మిగిలిన ఆప్షన్స్ని ట్రై చేసుకుంటున్నాను. లాస్ట్లీ లెట్స్ సీ n=4. ఇది కొంచెం ఫాస్ట్గా చేస్తాను నేను. ఐ స్టార్ట్ విత్ దిస్. సెకండ్ ఇక్కడ పెట్టలేను, ఇక్కడ పెట్టలేను, ఇక్కడ పెట్టచ్చు. నా ఫస్ట్ క్వీన్ ఇక్కడ పెట్టి సెకండ్ క్వీన్ ఇక్కడ పెడితే థర్డ్ క్వీన్ ఇక్కడ పెట్టలేను, బికాజ్ ఫస్ట్ క్వీన్తో ముప్పు ఉంది దీనికి. ఇక్కడ పెట్టలేను, సెకండ్ క్వీన్తో ముప్పు ఉంది. ఇక్కడ పెట్టలేను, ఇక్కడ పెట్టలేను. ఈ 2 ప్లేసెస్లో సెకండ్ క్వీన్తో ముప్పు ఉంది. ఒక స్టెప్ వెనక్కి వెళ్తాను. ఐ టేక్ ఎ స్టెప్ బ్యాక్ అండ్ దెన్ ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడ పెట్టేసి థర్డ్ క్వీన్ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాను. ఇక్కడ పెట్టలేను, ఫస్ట్ క్వీన్తో ముప్పు ఉంది. ఇక్కడ పెట్టచ్చు, ఫస్ట్ క్వీన్తో ముప్పు లేదు, సెకండ్ క్వీన్తో కూడా ముప్పు లేదు. ఇది ఇక్కడ సెట్ అయింది కాబట్టి నా ఫోర్త్ క్వీన్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాను. ఇక్కడ పెట్టలేను, దిస్ విల్ డయాగ్నల్ హిట్ ఇట్. ఇక్కడ పెట్టలేను, వర్టికలీ హిట్ ఇట్. ఇక్కడ పెడితే మళ్ళీ డయాగ్నలీ ఇట్ విల్ హిట్ ఇట్.
ఇక్కడ కూడా పెట్టలేను, దిస్ విల్ హిట్ ఇట్. సో అగైన్ వీ హ్యావ్ హిట్ అ రోడ్ బ్లాక్ హిట్ అయినప్పుడు విల్ టేక్ ఎ స్టెప్ బ్యాక్. క్యూ ఇక్కడ కాకుండా ఇక్కడ పెట్టి చూస్తాం, ఇక్కడ కూడా పనిచేయదు, దీంతో ముప్పు ఉంది, ఇక్కడ కూడా పనిచేయదు. ఐ గో స్టెప్ బ్యాక్. నా సెకండ్ క్వీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామంటే ఇంకెక్కడ ఆప్షన్స్ లేవు, మళ్ళీ వీ హ్యావ్ హిట్ ఎ రోడ్ బ్లాక్, మళ్ళీ వెనక్కి వెళ్తాను. నా ఫస్ట్ క్వీన్ని ఫస్ట్ సెల్లో కాకుండా సెకండ్ సెల్లో పెడతాను, మళ్ళీ నా ప్రాసెస్ అంతా రిపీట్ చేస్తాను. సెకండ్ క్వీన్ని ఇక్కడ పెట్టలేను, ఇక్కడ పెట్టలేను, ఇక్కడ పెట్టలేను, మిగిలిన ఆప్షన్ ఇక్కడ. థర్డ్ క్వీన్ని ఇక్కడ పెట్టచ్చు, ఫోర్త్ క్వీన్ని ఇక్కడ పెట్టలేను, ఇక్కడ పెట్టలేను, ఇక్కడ పెట్టచ్చు. సో ఇఫ్ ఐ హ్యావ్ ఎ 4x4 మ్యాట్రిక్స్, నేను నా క్వీన్స్ని ప్రాపర్గా ప్లేస్ చేయగలిగాను వితౌట్ దెమ్ కిల్లింగ్ ఈచ్ అదర్. సో ఇఫ్ n ఈక్వల్స్ టు 4 ద ఆన్సర్ విల్ బి ట్రూ. ఇంతే, సింపుల్. దిస్ ఇస్ n క్వీన్స్. సో ఇప్పుడు మనం మాన్యువల్గా ఫాలో అయిన ఈ అప్రోచ్ని బ్యాక్ ట్రాకింగ్ ద్వారా దీనికి కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఇది సాల్వ్ చేయడానికి డెఫినెట్గా మనకు ఒక n×n మ్యాట్రిక్స్ కావాలి. ఎందుకు? నా హోల్ ప్రాసెస్లో నా ఫస్ట్ క్వీన్, సెకండ్ క్వీన్, నా క్వీన్స్ని నేను ఎక్కడ ప్లేస్ చేస్తున్నా అనే ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. దాన్ని బట్టే కదా నేను నెక్స్ట్ స్టెప్స్ ఆర్ నెక్స్ట్ డెసిషన్స్ని తీసుకోగలను. సో లెట్స్ టేక్ ఏ n×n మ్యాట్రిక్స్ అండ్ లెట్స్ డినోట్ ఇట్ బై A. ఇనిషియల్గా మ్యాట్రిక్స్లో అన్ని సెల్స్ యొక్క వాల్యూ 0 ఉంటుంది. ఒకవేళ నేను క్యూని ఒక పర్టికులర్ సెల్లో ప్లేస్ చేస్తే దాన్ని నేను 1తో మార్క్ చేసుకుంటాను. ఎందుకు మార్క్ చేసుకుంటున్నా? బికాస్ నేను ముందుకు వెళ్ళే కొద్దీ నా ప్రీవియస్ క్వీన్స్ ఎక్కడున్నాయి, ఏ పొజిషన్లో ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. దాన్ని బట్టే నేను డెసిషన్స్ తీసుకోగలను, నా కరెంట్ క్వీన్ని ప్లేస్ చేయాలా వద్దా ఆ పర్టికులర్ సెల్లో అనేది. సో వన్స్ ఐ ప్లేస్ ఎ క్వీన్ ఇన్ ఎ పర్టికులర్ సెల్, ఐ విల్ మార్క్ ఇట్ విత్ 1. అండ్ ఆబ్వియస్లీ మన ఎగ్జాంపుల్స్లో చూసినట్టు క్వీన్స్ని రో వైజ్ ఫిల్ చేసుకుంటూ వెళ్దాం. రో వైజే ఫిల్ చేయాలని రూల్ ఏం లేదు, కాలం వైజ్ కూడా ఫిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అలా వెళ్ళొచ్చు. నాకు పర్సనల్గా చిన్నప్పటి నుంచి రో వైజ్ వెళ్ళడం అలవాటు అయిపోయింది. అండ్ ద ఇండెక్సింగ్ స్టార్ట్స్ విత్ 0 కాబట్టి రో కౌంట్ ఆల్సో స్టార్ట్స్ విత్ 0. లెట్స్ టేక్ n ఈక్వల్స్ టు 3. n ఈక్వల్స్ టు 3 కాబట్టి నేను ఒక 3x3 మ్యాట్రిక్స్ని తీసుకున్నాను. నా రోస్ వచ్చేసి 0, 1, 2, కాలమ్స్ వచ్చేసి 0, 1, 2. మనం ఇక్కడ పైన డిస్కస్ చేసుకున్న అప్రోచ్నే ఐఎమ్ ట్రయింగ్ టు కోడ్. ఇనిషియల్గా i ఏంటి? 0. i, j నా రో కాలం అనుకోండి. సో i ఈక్వల్స్ టు 0తో స్టార్ట్ చేస్తాను. ఇది నా టర్మినేటింగ్ కండిషన్, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నా ఫస్ట్ రోలో అన్ని కాలమ్స్ని నేను ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఐ స్టార్ట్ విత్ j ఈక్వల్స్ టు 0. నేను ఈ సెల్లో ఒక క్వీన్ని ప్లేస్ చేయాలనుకుంటున్నాను. అది ప్లేస్ చేసే ముందు నేను చూసుకోవాల్సింది ఏంటి? ఆ సెల్లో నా క్వీన్ని ప్లేస్ చేయడానికి అది సేఫ్ సెల్లా కాదా, సేఫ్ పొజిషనా కాదా అనేది నేను చూసుకోవాలి. దానికి నేను ఒక సపరేట్ ఫంక్షన్ రాసుకున్నాను, ఇస్ వ్యాలిడ్ అనేది. ఫర్ నౌ జస్ట్ కన్సిడర్ దాట్ ఒకవేళ ఆ సెల్ సేఫ్ అయితే, ఆ సెల్లో మీరు మీ క్వీన్ని ప్లేస్ చేసుకోగలిగితే, దానికి వేరే ఏ ప్రీవియస్ క్వీన్స్తో ముప్పు లేకపోతే దిస్ ఫంక్షన్ విల్ రిటర్న్ ఎ ట్రూ. అప్పుడు ఏం చేస్తాను? దీనికి 1 అని మార్క్ చేసుకుంటా, ఎందుకంటే నేను ఆ ప్లేస్లో క్యూని ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక క్వీన్ని ప్లేస్ చేసిన తర్వాత నేను ముందుకు వెళ్తాను, నెక్స్ట్ రోకి వెళ్తాను. సో దట్స్ వై i + 1. దిస్ A is nothing but our whole matrix in which we are maintaining the queen positions. ఒకసారి నేను ఈ సెల్లో క్వీన్ని ప్లేస్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ రోకి వెళ్తాను. నెక్స్ట్ రోకి వెళ్ళి మళ్ళీ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తాను. సో దట్స్ వై ఐమ్ కాలింగ్ ద సేమ్ ఫంక్షన్ n queens విత్ ఎ డిఫరెంట్ రో. ఇప్పుడు i వచ్చేసి 1 అయింది. మళ్ళీ j0 to n అంటే ప్రతి కాలంని నేను చెక్ చేస్తాను. ఫస్ట్ ఈ కాలంని చెక్ చేస్తున్నా, ఈ కాలం వ్యాలిడ్ కాదు ఎందుకంటే దీని ముందు 1 ఉంది. ఫస్ట్ క్వీన్ తోటి నాకు ముప్పు ఉంది. సో దిస్ ఇస్ వ్యాలిడ్ ఫంక్షన్ విల్ రిటర్న్ ఎ ఫాల్స్. ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తే మన కంట్రోల్ ఇక్కడికి వచ్చేసి నా ఫర్ లూప్ రెజ్యూమ్ అవుతుంది. j0 ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు ఈ ఇస్ వ్యాలిడ్ ఫాల్స్ రిటర్న్ చేశాక ఫర్ లూప్ రెజ్యూమ్ అయి 1కి వచ్చింది. సో ఈ సెల్ని కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ సెల్లో నేను క్వీన్ని ప్లేస్ చేయడం సేఫా కాదా? సేఫ్ కాదు. ఎందుకు? ఇది డయాగ్నల్గా అటాక్ చేస్తుంది. సో ఇస్ వ్యాలిడ్ విల్ రిటర్న్ ఫాల్స్. మళ్ళీ సేమ్ ప్రొసీజర్, ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తే నా ఫర్ లూప్ రెజ్యూమ్ అవుతుంది. j ఈక్వల్స్ టు 2ని ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇక్కడ నేను క్వీన్ని పెట్టచ్చు బికాస్ దిస్ ఇస్ సేఫ్. ఇది సేఫ్ కాబట్టి ఇస్ వ్యాలిడ్ అనే ఫంక్షన్ ట్రూని రిటర్న్ చేస్తుంది. అందుకే నేను 1గా మార్క్ చేసుకున్నా దీన్ని. ఇక్కడ నేను క్వీన్ని ప్లేస్ చేసుకున్నాక నా నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ రోకి వెళ్ళి నా థర్డ్ క్వీన్ని ఎక్కడ ప్లేస్ చేయాలో ఎక్స్ప్లోర్ చేయడం. సో దట్స్ వై వీఆర్ కాలింగ్ అగైన్ n queen అనే మెథడ్ విత్
i+1 యాజ్ రో. i1 ఉండేది ఇప్పుడు i2 అవుద్ది. i=2కి మళ్ళీ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యి j=0, 1, 2 ప్రతి సెల్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. చేసిన క్వీన్ని ప్లేస్ చేయడం సేఫా కాదా డిసైడ్ చేసుకుంటాను. ఈ ఎగ్జాంపుల్లో ఈ 3 ప్లేసెస్ సేఫ్ కాదు, ఎందుకంటే దిస్ సెల్ విల్ బి అటాక్డ్ బై దిస్ ఫస్ట్ క్వీన్, దిస్ సెల్ విల్ బి అటాక్డ్ బై ద సెకండ్ క్వీన్, దిస్ సెల్ విల్ బి అటాక్డ్ బై ద సెకండ్ క్వీన్. I'll take a step back and then I'll explore this and this cell. ఫైనల్గా ఇంతకుముందు మనం చూసినట్టు n=3కి there is no possibility of placing the queens. They will attack each other. సో అలా ప్రతి ఐకి i+1 చేసుకుంటూ అన్ని కాలమ్స్ని ఎక్స్ప్లోర్ చేసేసాక ఇఫ్ స్టిల్ ట్రూ రిటర్న్ అవ్వకపోతే ఫైనల్గా మనం ఫాల్స్ని రిటర్న్ చేస్తాం. ఇక్కడ n=4 కేసులో ఏమవుతుంది, మనం క్వీన్స్ని ఈ పొజిషన్స్లో ప్లేస్ చేస్తే క్వీన్స్ విల్ నాట్ కిల్ ఈచ్ అదర్. సో ఇలాంటి కేసెస్లో మన టర్మినేటింగ్ కండిషన్ ఏంటి, మై ఐ షుడ్ బి n, ఇన్ దిస్ కేస్ 4. ఎందుకు, రోస్ వచ్చేసి 0, 1, 2, 3 కదా. ప్రతి రోలో క్వీన్ని ప్లేస్ చేశాక ఇక్కడ వరకు ప్రతి సెల్ ట్రూని రిటర్న్ చేసింది కాబట్టి విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ ద నెక్స్ట్ రో. ఆ నెక్స్ట్ రో ఏంటి, i4 అయిపోతుంది. n క్వీన్ విల్ బి కాల్డ్ విత్ i+1 విచ్ ఇస్ 3+1 4. మన క్వీన్స్ని సేఫ్గా అన్ని రోస్లో ప్లేస్ చేసేసాం. అందుకే మన టర్మినేటింగ్ కండిషన్ వచ్చేసి i=n అండ్ విల్ ఫైనలీ రిటర్న్ ట్రూ. సో మనం బ్యాక్ ట్రాకింగ్ ద్వారా ప్రతి సెల్లో క్వీన్స్ని ఎలా ప్లేస్ చేసుకుంటూ వెళ్తామో చూసాం. బట్ వాట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్, నేను సెల్లో క్వీన్ని ప్లేస్ చేస్తాను సరే, బట్ అది సేఫా కాదా అనేది ఎవరు చెప్తారు మనకి, మనం ఇంకా దాని కోడ్ రాయలేదు. మనం క్వీన్ని ప్లేస్ చేసే సెల్ సేఫా కాదా అని చెప్పే ఫంక్షన్ ఈజ్ వ్యాలిడ్. నౌ లెట్స్ చెక్ ద డెఫినేషన్ ఆఫ్ ఈజ్ వ్యాలిడ్. కోడ్ చూసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనం ఈజ్ వ్యాలిడ్ అంటే జనరల్గా ఏం చూస్తాం, మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నట్టు 4 ఆప్షన్స్. సేమ్ రోలో ఉందా, సేమ్ రోలో ఉంటే దిస్ షుడ్ రిటర్న్ ఫాల్స్. సేమ్ కాలంలో ఉందా, సేమ్ కాలంలో ఉంటే దిస్ షుడ్ రిటర్న్ ఫాల్స్. లెఫ్ట్ రైట్ డయాగ్నల్ అండ్ రైట్ లెఫ్ట్ డయాగ్నల్. ఎక్కడైనా నా క్వీన్ ఉంటే సేమ్ రోలో కానీ సేమ్ కాలంలో కానీ లెఫ్ట్ టు రైట్ డయాగ్నల్లో కానీ రైట్ టు లెఫ్ట్ డయాగ్నల్లో కానీ వేరే క్వీన్స్ ఏమైనా ప్లేస్ అయి ఉన్నాయో చూసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్లో నేను నా క్వీన్ ఏ రోలో ప్లేస్ చేస్తున్నా, ఫస్ట్ రోలో ప్లేస్ చేస్తున్నా. అంటే అర్థం ఏంటి, నేను ఇంకా సెకండ్ రోని ఎక్స్ప్లోర్ చేయలేదని. సో యూ నీడ్ నాట్ చెక్ దిస్ అండ్ దిస్. ఫస్ట్ రో వరకు చెక్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే నా సెకండ్ రోలో ఇంకా నేను నా క్వీన్స్ని ప్లేస్ చేయలేదు కాబట్టి. సో ఇన్ దిస్ ఈజ్ వ్యాలిడ్ ఫంక్షన్ నేను నా కరెంట్ రో వరకు చెక్ చేస్తే సరిపోతుంది, టోటల్ n వరకు చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనం n క్వీన్స్ అనే ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ రో వైజ్ వెళ్తూ చేసాం అండ్ వీఆర్ మేకింగ్ షూర్ దట్ ప్రతి రోలో ఒకటే క్వీన్ని ప్లేస్ చేస్తాం. సో మళ్ళీ ఆ రోలో వేరే ఏదైనా క్వీన్ ఉందా లేదా అనేది చెక్ చేయడం అనవసరం, ఎందుకంటే మనం ప్లేస్ చేయడమే ప్రతి రోలో ఒకటే క్వీన్ని ప్లేస్ చేస్తున్నాం. సో మనకు మిగిలింది 3 ఆప్షన్స్. ఒకటి కాలమ్ని చెక్ చేయాలి, ఇంకోటి రైట్ టు లెఫ్ట్ డయాగ్నల్ని చెక్ చేయాలి, మూడోది వచ్చేసి లెఫ్ట్ టు రైట్ డయాగ్నల్ని చెక్ చేయాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈజ్ వ్యాలిడ్ అనే ఫంక్షన్కి మనం i and j పారామీటర్స్ని పాస్ చేస్తున్నాం. ఈ i and j ఏంటి, మై కరెంట్ సెల్ అండర్ ఎగ్జిక్యూషన్. సో నేను ఏ కంపారిజన్స్ చేసినా ఈ సెల్తో వేరే వాటిని కంపేర్ చేస్తాను. ఈ సెల్తో దీన్ని కంపేర్ చేస్తాను, ఈ సెల్తో దీన్ని చూస్తాను, ఈ సెల్తో దీన్ని చూస్తాను. ఈ అన్ని సెల్స్తో నా సెల్కి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేసుకుంటాను. సో ద పారామీటర్స్ రో అండ్ కాలమ్ దట్ ఐమ్ పాసింగ్ ఆర్ నథింగ్ బట్ i and j. రో ఇస్ i, కాలమ్ ఇస్ j దట్ ఐమ్ పాసింగ్. సో ఈ i and j అండ్ రో అండ్ కాలమ్తో కన్ఫ్యూజ్ అవ్వకండి. i is nothing but row, j is nothing but column. Consider I am calling this is valid function for this particular cell. 0, 1, 2, 3, 0, 1, 2, 3. సో నా రో వచ్చేసి 2, కాలం కూడా 2. ఇప్పుడు నా స్టార్టింగ్ రో నుంచి నా కరెంట్ రో వరకు ఈ కాలంలో ఈ 2 అనే కాలంలో ఏవైనా ఉన్నాయా లేదా చెక్ చేస్తాను. ఎందుకు, ఈ సెల్కి వీటితోటే ముప్పు ఉంటుంది when we are checking columns. So if a of I, which is row, and we are exploring all the rows from starting to the current row, కరెంట్ కాలంలో ఏవైనా 1 మార్క్ అయి ఉన్నాయా లేవా, ఆ కేసెస్లో ఫాల్స్ని రిటర్న్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి రైట్ లెఫ్ట్ డయాగ్నల్. ఇక్కడ అప్పర్ లెఫ్ట్ అన్న రైట్ లెఫ్ట్ అన్న ఒకటే. అప్పర్ లెఫ్ట్ అంటే ఏంటి, ఇది మనం స్టార్టింగ్ రో నుంచి కరెంట్ రో వరకే ఎగ్జామిన్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను రైట్ టు లెఫ్ట్ అని కాకుండా అప్పర్ లెఫ్ట్ అని రాశాను, ఎందుకంటే ఈ సెల్స్తో మనకు పని లేదు, అక్కడ ఇంకా మనం ఏ క్వీన్స్ని ప్లేస్ చేయలేదు. నెక్స్ట్ థర్డ్ కేస్ విల్ బి అప్పర్ రైట్, which is this.
దిస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ మన లెఫ్ట్ టు రైట్ డయాగ్నల్. సో అప్పర్ లెఫ్ట్ డయాగ్నల్లో 1 and 2ని చెక్ చేస్తాను, అప్పర్ రైట్ డయాగ్నల్లో ఈ ఒక్కదాన్ని చెక్ చేస్తాను. ఇక్కడ అప్పర్ లెఫ్ట్ కేసులో రో వైజ్ నేను వెనక్కి వెళ్ళాలి అండ్ కాలం వైజ్ కూడా నేను వెనక్కి వెళ్ళాలి, అందుకే I మైనస్ మైనస్ J మైనస్ మైనస్. అదే అప్పర్ రైట్ డయాగ్నల్ కేసులో నేను రో వైజ్ వెనక్కి వెళ్ళాలి, కాలం వైజ్ మాత్రం నేను ముందుకు వెళ్ళాలి. సో I మైనస్ మైనస్ కాలం వచ్చేసి ముందుకు వెళ్ళాలి కాబట్టి J ప్లస్ ప్లస్. ఈ సెల్స్ని చెక్ చేసుకుని ఇఫ్ దెర్ ఇస్ ఆల్రెడీ క్వీన్ ప్లేస్డ్ దేర్ ఐఎమ్ రిటర్నింగ్ ఫాల్స్. ఈ 3 కేసెస్లోనే మనం ఫాల్స్ రిటర్న్ చేస్తాం. ఈ 3 కండిషన్స్ అప్లై అవ్వకపోతే ఫైనలీ ఐఎమ్ రిటర్నింగ్ ట్రూ. నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. కన్సిడర్ మనకి 4x4 మ్యాట్రిక్స్ ఇచ్చారు, దీని ఇండెక్సెస్ రాసుకుందాం. 0 1 2 3 0 1 2 3. టైమ్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ స్టెప్స్. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. లాస్ట్ రోలో నాకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? నా క్వీన్ని 4 కాలమ్స్లో ప్లేస్ చేసుకుంటా. ఒక కాలం వెనక్కి వెళ్దాం. ఇక్కడ ప్లేస్ చేసుకుంటే నా దగ్గర 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ప్లేస్ చేసుకుంటే నాకు ఇంకో 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఈ 4. ఇక్కడ నా థర్డ్ క్వీన్ని ప్లేస్ చేసుకుని నా ఫోర్త్ క్వీన్ని ఈ 4 కాలమ్స్లో ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు, మళ్ళీ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సేమ్ ఇస్ ద కేస్ విత్ దిస్ సెల్. టోటల్ ఎన్ని? 16. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ మనం ఒక రో ముందుకు వెళ్దాం. నేను ఒకవేళ నా క్వీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటే నా టోటల్ ఆప్షన్స్ ఎన్ని? 16 ఉన్నాయి. సో 16 ప్లస్ 16 ప్లస్ 16 ప్లస్ 16 16 ఇంటూ 4 విచ్ ఇస్ 4 క్యూబ్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ 4 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ 4 to the power of 4 ఆప్షన్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఇన్ ద వర్స్ట్ కేస్ నేను ఎన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయాలి? 4 to the power of 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి. సో వెన్ n is given, the time complexity is n to the power of 4. అండ్ వాట్ ఇస్ ద స్పేస్ కాంప్లెక్సిటీ? మనం ఏదైతే ఈ n x n 2D మ్యాట్రిక్స్ తీసుకున్నామో టు మార్క్ ద ప్లేస్మెంట్స్ ఆఫ్ మై క్వీన్స్, అదే మన స్పేస్ కాంప్లెక్సిటీ. దీనికి మించి మనం ఎక్స్ట్రాగా ఏ స్పేస్ తీసుకోలేదు. అండ్ దట్స్ వై స్పేస్ కాంప్లెక్సిటీ is big of n square. This is how you solve n queens problem. మీరు ఈ క్వశ్చన్ని ఫస్ట్ టైం వింటూ ఉంటే అర్థం కావడం కొంచెం కష్టం అవ్వచ్చు, బట్ హ్యావ్ పేషెన్స్. 1-2 సార్లు చూడండి. నా రికర్షన్ అండ్ బ్యాక్ ట్రాకింగ్ బేసిక్స్ వీడియో మీరు చూసుంటే ఇది అర్థం అవ్వడం పెద్ద కష్టమేం కాదు. ఈ డిస్కషన్లో స్పేస్ కాంప్లెక్సిటీ మనం బిగ్ ఆఫ్ n square తీసుకున్నాం, బట్ దెర్ ఇస్ ఆల్సో ఎ పాసిబిలిటీ టు కట్ ఇట్ డౌన్ టు బిగ్ ఆఫ్ n. ఇలా 2D అరే తీసుకోకుండా సింగిల్ 1D అరేలో వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఇది ఎలా చేయొచ్చో ఒకసారి ఆలోచించండి. ఒక చిన్న హింట్ ఇస్తాను. ఇక్కడ I, J ప్లేస్ చేసుకోవడానికి మనం ఒక 2D అరే తీసుకున్నాం. రోస్ని I తోటి, కాలమ్స్ని J తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. ఇలా కాకుండా నేను నా రోస్ని ఇండెక్సెస్తో, నా కాలమ్స్ని అరే ఆఫ్ రోస్తో రిప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ నేను ఈ 0th రోలో నా క్యూని నేను ఇక్కడ 2 ఇండెక్స్లో ప్లేస్ చేసుకుంటే దీని వాల్యూ వచ్చేసి 2 అవుతుంది. ఫస్ట్ రోలో ఇక్కడ ప్లేస్ చేసుకుంటే దీని వాల్యూ 0 అవుతుంది. సెకండ్ రోలో ఇక్కడ ప్లేస్ చేసుకుంటే నా కాలం నెంబర్ ఏంటి? 3. థర్డ్ రోలో ఇక్కడ ప్లేస్ చేసుకుంటా, ద కాలం నెంబర్ వచ్చేసి 1. ఇది అవసరం లేదు. సో ఇలా మనం I and Jని ట్రాక్లో పెట్టుకుంటాం. ఇలా 1D అరేతో మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఇచ్చిన హింట్ని యూజ్ చేసుకుని 1D అరేతో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు ఒకసారి ఆలోచించండి. n queens ప్రాబ్లమ్ని స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n స్క్వేర్ని యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని విల్ ట్రై టు ఆప్టిమైజ్ ద స్పేస్ కాంప్లెక్సిటీ టు బిగ్ ఆఫ్ n అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్. సో n క్వీన్స్లో మనం ఏం చేస్తాం? బ్యాక్ ట్రాకింగ్ అప్లై చేసి ప్రతి సెల్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. అండ్ ఏ సెల్లో అయితే మనం క్వీన్ని సేఫ్గా ప్లేస్ చేయొచ్చో ఆ సెల్ని మనతో మార్క్ చేసుకున్నాం. సో దీనికి మనకు ఒక 2D మ్యాట్రిక్స్ అవసరం పడింది. ఈ 2D మ్యాట్రిక్స్ని 1D మ్యాట్రిక్స్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. మన ఫస్ట్ క్యూ వచ్చేసి ఇక్కడ ఉంది. సో A of 0 and 2 is Q or marked as 1. సో దీన్ని నేను ఏం చేస్తున్నాను? 0th రోలో నా క్యూ ఎక్కడ ప్లేస్ అయ్యింది? సో 2లో ప్లేస్ అయ్యింది. ఫస్ట్ రోలో నా క్యూ ఎక్కడ ప్లేస్ అయ్యింది? 0లో ప్లేస్ అయ్యింది. సెకండ్ రోలో నా క్యూ థర్డ్ కాలంలో ప్లేస్ అయ్యింది. థర్డ్ రోలో నా క్యూ 1లో ప్లేస్ అయ్యింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఎ 2D అరే అండ్ మార్కింగ్ మై క్యూ ప్లేసెస్ అస్ 1, ఒక 1D అరే తీసుకొని
ఈ ఫార్మాట్లో నేను మార్క్ చేసుకుంటున్నాను. సో మన ప్రీవియస్ అప్రోచ్లో ఐ అండ్ జే ఏవైతే ఉన్నాయో దీస్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ టు రో కామా ఈ 1D అరేని ARR అనుకుందాం. సో జే ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ARR ఆఫ్ రో. అంతే, ఇంతకు మించి ఏ డిఫరెన్స్ లేదు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ఆర్ ప్రీవియస్ కోడ్, మనం ఏ అనే 2D మ్యాట్రిక్స్ని తీసుకుంటున్నాం, n క్రాస్ m, అండ్ దట్స్ వై ప్రతి చోట ఐ అండ్ జేతో సెల్ని ఐడెంటిఫై చేసుకుని 1ని మార్క్ చేసుకుంటున్నాం వెన్ ఎవర్ వీ వాంట్ టు ప్లేస్ ఎ క్వీన్. సో ఈ ఏని 1D అరేతో రీప్లేస్ చేసుకుంటాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? ఐ ఆర్ అవుతుంది, జే అరే ఆఫ్ ఆర్ అవుతుంది, 2D మ్యాట్రిక్స్ ఏ వచ్చేసి 1D మ్యాట్రిక్స్ అరే అవుతుంది. సో ఐ ప్లేస్లో ఆర్ రాసుకున్నా, ఏ ప్లేస్లో అరే రాసుకున్నాం. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు n, రిటర్న్ ట్రూ. దిస్ ఇస్ ద టర్మినేటింగ్ కండిషన్. సేమ్ అదే రాసుకున్నా, ఐని రీప్లేస్ చేశాను. వీ హ్యావ్ టు ట్రావెల్ త్రూ ఆల్ ద కాలమ్స్ అండ్ చెక్ ఇఫ్ ఈచ్ పొజిషన్ ఇస్ వ్యాలిడ్ ఆర్ నాట్ టు ప్లేస్ ద క్వీన్. సేమ్ ఇక్కడ కూడా అదే చేస్తున్నాను, బట్ జస్ట్ జేని సీతో రీప్లేస్ చేశాను. ఇన్ ఆర్డర్ టు చెక్ ఇఫ్ ద సెల్ ఇస్ వ్యాలిడ్ ఆర్ నాట్, ఐజేఏ పారామీటర్స్గా పంపిస్తున్నాం, ఇక్కడ ఆర్సీ అరే పారామీటర్స్గా పంపిస్తున్నాం. Now here comes the main point. Instead of marking my 2D array as 1, నేను ఏం చేస్తున్నా ఇక్కడ a of ij ఈక్వల్స్ టు 1 ఉండేది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, నేను నా 1D అరేలో ఈ ఐలో విచ్ ఇస్ ఆర్లో నా వాల్యూ ఏమి ఉండాలి, ఈ జే ఉండాలి. సో అదే నేను ఇక్కడ రాసుకున్నా. సో మిగతా ఫ్లో సేమ్. ఒకవేళ నా సెల్ వ్యాలిడ్ అయితే నేను మళ్ళీ ఎన్క్వెన్స్ని కాల్ చేసుకున్నా బై మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ రో. ఇది రికర్సివ్గా ట్రూ రిటర్న్ చేస్తే ఐఎమ్ ఆల్సో రిటర్నింగ్ ట్రూ. ఇక్కడ అండూ స్టెప్లో ఏ ఆఫ్ ఐజే ఇస్ మార్క్డ్ యాస్ 0, కానీ ఇక్కడ నేను -1తో మార్క్ చేస్తున్నా. ఎందుకు? 0తోనే మార్క్ చేసుకోవచ్చు కదా. మీరు ఇక్కడ చూస్తే నా అరేలో, నా 1D అరేలో ఉండే వాల్యూస్ ఏంటి, కాలమ్ నంబర్స్. సో కాలమ్ విల్ స్టార్ట్ విత్ 0. సో 0 కూడా కాలమ్ నెంబర్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో నేను 0 మార్క్ చేస్తే ఇట్ విల్ బి కన్ఫ్యూజింగ్. ఒకవేళ ఈ సెల్లో నేను ఏది మార్క్ చేయకపోతే, నా క్వీన్స్ని నేను ఈ సెల్లో ప్లేస్ చేయకపోతే -1గా మార్క్ చేసుకుంటున్నాను. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ARR ఆఫ్ ఆర్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ది కాలమ్ నెంబర్, అండ్ కాలమ్ నెంబర్ స్టార్ట్స్ విత్ 0. సో 0 కూడా దీని వాల్యూ అయ్యే పాసిబిలిటీ ఉంది. సో అందుకే మనం 0ని కాకుండా -1ని వాడుకుంటున్నాం. ఇప్పుడు ఇస్ వ్యాలిడ్ మెథడ్ని చూద్దాం. ఇస్ వ్యాలిడ్ ఏం చేస్తుంది, గివెన్ ఎ సెల్ ఐజే ఆర్ ఆర్సీ, అందులో నేను ఒకవేళ నా క్యూని ప్లేస్ చేస్తే ఇప్పటివరకు నేను ఫిల్ చేసిన క్యూస్ నా ఈ కరెంట్ క్యూని అటాచ్ చేస్తాయా లేదా అనే చూసుకోవాలి. ఒకవేళ అటాచ్ చేయకపోతే ఇస్ వ్యాలిడ్ విల్ రిటర్న్ ట్రూ, ఒకవేళ అటాచ్ చేస్తే ఇస్ వ్యాలిడ్ విల్ రిటర్న్ ఫాల్స్. సో మన 4 కండిషన్స్ ఏంటి, చెక్ ద సేమ్ రో, చెక్ ద సేమ్ కాలమ్, చెక్ ద బోత్ ద డయాగ్నల్స్ లెఫ్ట్ రైట్ అండ్ రైట్ లెఫ్ట్. సో నేను రో వైజ్ వెళ్తున్నాను కాబట్టి ఒక రోలో ఒకటే క్వీన్ని ప్లేస్ చేస్తాను. సో నా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి, సో దిస్ కెన్ నెవర్ బీ ద పాసిబిలిటీ. ఒకే రోలో నేను 2 క్వీన్స్ని పెట్టాను కాబట్టి దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇన్ ద సేమ్ కాలమ్, మన ఎగ్జాంపుల్లో దీని వాల్యూ వచ్చేసి 2 0 3 1. సో కన్సిడర్ నేను 2 అనే రోలో నా క్వీన్ని ప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తా, ఇప్పటివరకు నేను ఎక్స్ప్లోర్ చేసిన రోస్లో 3rd కాలంలో నా క్వీన్ ఎక్కడైనా ఉందా, ఎందుకంటే ఐఎమ్ చెకింగ్ ద సేమ్ కాలం కండిషన్. నేను ఇక్కడ 3 ప్లేస్ చేయాలనుకుంటున్నా, ఆల్రెడీ నా వేరే రోస్లో 3 అనే కాలంలో క్వీన్ ఆల్రెడీ ఉంటే నేను నా 2nd రోలో కూడా 3rd కాలంలో క్వీన్ని ప్లేస్ చేస్తే ఈ ప్రీవియస్ రోస్లో ఉన్న క్వీన్స్ దీన్ని అటాక్ చేస్తాయి. సో నేనేం చెక్ చేయాలి, 0 నుంచి స్టార్ట్ చేసి కరెంట్ రో వరకు ఐఎమ్ చెకింగ్ ఇఫ్ ఆల్రెడీ క్వీన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సేమ్ కాలమ్ ఆర్ నాట్. ARR ఆఫ్ ఐ అంటే ఏంటి, ఇట్ విల్ టెల్ మీ ఇన్ విచ్ పొజిషన్స్ మై క్వీన్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ith రో. ఈ R అండ్ C అంటే ఏంటి, ఇప్పుడు ప్రజెంట్గా నేను R అనే రో అండ్ C అనే కాలంలో నా క్వీన్ని ప్లేస్ చేయాలనుకుంటున్నాను. అలా చేయొచ్చా లేదా చెక్ చేయడానికి ఇస్ వ్యాలిడ్ అనే ఫంక్షన్ని వాడతాం. నేను రో వైజ్ వెళ్తున్నా కాబట్టి 0th రో నుంచి R రో వరకు ఆల్రెడీ ఎప్పుడైనా C అనే కాలంలో వేరే క్వీన్స్ ప్లేస్ అయి ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటున్నాం. ఒకవేళ ఉంటే ఐఎమ్ రిటర్నింగ్ ఫాల్స్. సో సేమ్ కాలం కండిషన్ చెక్ చేస్తాం.
ఇక మిగిలింది మనకి 2 డయాగ్నల్స్. సో ఈ ఫార్ములా బట్టి చూస్తే x2 మైనస్ x1 ఈక్వల్ టు y2 మైనస్ y1 అండ్ x1 ప్లస్ y1 ఈక్వల్స్ టు x2 ప్లస్ y2. నా కరెంట్ సెల్ ఏంటి? R, C. సో R, C విల్ బి x1, y1 అండ్ x2, y2 ఏమవుతాయి? నేను ప్రతి రోని చెక్ చేస్తున్నాను. R అండ్ C, x1, y1 స్టాండర్డ్గా ఉంటాయి. x2, y2 మాత్రం మారుతూ వస్తాయి when I'm checking for different rows. So this will be I, this will be array of I. సో ఇదే 2 కండిషన్స్ నేను ఈ లైన్లో రాస్తున్నాను. ఒకవేళ సాటిస్ఫై అయితే సేమ్ డయాగ్నల్లో ఉన్నట్టు అండ్ దెన్ వీఆర్ రిటర్నింగ్ ఫాల్స్. సో ఈ 3 కండిషన్స్ అయిపోయిన తర్వాత స్టిల్ ఇఫ్ యూఆర్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్, ఫైనల్లీ ఐఎమ్ రిటర్నింగ్ ట్రూ. మనం 2D అరే వాడుతున్నప్పుడు అండ్ 1D అరే వాడుతున్నప్పుడు ఈ 2 కేసెస్లో లాజిక్ సేమ్, బట్ మనం క్యూస్ని మెయింటైన్ చేసే పద్ధతి మారుతుంది అంతే. ఐ హోప్ యూ ఆల్ ఆర్ వెరీ క్లియర్ విత్ దిస్. నౌ కమ్ లెట్స్ కోడ్ ఇట్ ఆన్ లీడ్ కోడ్. సో ఫస్ట్ మనకు ఒక 1D అరే కావాలి. దీని సైజ్ వచ్చేసి n ఉంటుంది బికాస్ వీఆర్ గోయింగ్ రో వైజ్, నంబర్ ఆఫ్ రోస్ కూడా n. n క్వీన్స్ అనే రికర్సివ్ కాల్ని కాల్ చేస్తాం విత్ r, అరే. పబ్లిక్ బూలియన్ n queens int r అరే. ఫస్ట్ నా టర్మినేటింగ్ కండిషన్ రాసుకుంటా. ఇఫ్ r is equals to n, n కావాలి అంటే మనం nని పాస్ చేయాలి. సింపుల్గా విల్ బి రిటర్నింగ్ ట్రూ. ఒకవేళ rn కాకపోతే ఐ విల్ ట్రావెల్స్ త్రూ ఆల్ ద కాలమ్స్. సి అని రాసుకుందాం వేరియబుల్ అండ్ సి ప్లస్. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి? ఈ సెల్లో నాకు క్వీన్ని ప్లేస్ చేయడం సేఫా కాదా? సో ఇఫ్ ఇస్ వ్యాలిడ్ ఆఫ్ ఆర్, సి, అరే 3 పారామీటర్స్ పంపించాలి. ఒకవేళ వ్యాలిడ్ అయితే అరే ఆఫ్ ఆర్ విల్ బి సి. అండ్ దెన్ మనం మన నెక్స్ట్ రోస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాం. r+1 చేస్తాను, n అలాగే ఉంటుంది, arr అలాగే ఉంటుంది. ఈ స్టెప్ ఎక్స్ప్లోరేషన్ అయిపోయిన తర్వాత విల్ పుట్ ఇట్ బ్యాక్ టు -1. ఈ -1 ఎందుకు? బికాస్ వీ కెనాట్ యూజ్ 0, ఎందుకంటే సి కెన్ ఆల్సో టేక్ వాల్యూ ఆఫ్ 0. మనం ఒక చిన్న విషయం మర్చిపోయాము, ఈ అరేని -1తో ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఇనిషియలైజేషన్ అయిపోయింది. ఇఫ్ దిస్ రిటర్న్స్ ట్రూ, ఐ విల్ రిటర్న్ ట్రూ. ఎల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేశాక ఐ విల్ రిటర్న్ ఫాల్స్. ఇప్పుడు ఇస్ వ్యాలిడ్ మెథడ్ని డిఫైన్ చేసుకుందాం. పబ్లిక్ బూలియన్ ఇస్ వ్యాలిడ్ int r, int c, end of array of integers. ప్రతి రోని చెక్ చేయాలి మనం. నేను నా క్వీన్ని సి అనే కాలంలో ప్లేస్ చేయాలనుకుంటున్నా కాబట్టి నా ముందు రోస్లో ఆల్రెడీ సి అనే కాలం ఆక్యుపై ఉందా లేదా చూసుకుంటున్నాం. ఇఫ్ యస్ ఐ విల్ రిటర్న్ ఫాల్స్. ఇప్పుడు నా డయాగ్నల్ కండిషన్స్, ఇఫ్ x1 plus y1 which is r plus c is equals to I plus arr of I, or x2 minus x1 which is r minus I is equals to c minus arr of I.
ఈ రెండు సేమ్ అయితే ఐ విల్ బి రిటర్నింగ్ ఫాల్స్. ఈ మొత్తం ప్రాసెస్లో మనకి ఫాల్స్ రిటర్న్ అవ్వకపోతే ఐ విల్ రిటర్న్ ట్రూ. దిస్ ఇస్ ద అప్రోచ్ దట్ వి డిస్కస్ ఇన్ అవర్ బ్లాక్ బోర్డ్. బట్ ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ గమనించారా? మనం డిస్కస్ చేసుకున్న ప్రాబ్లంలో n/n చెస్ బోర్డ్ ఇస్తే n క్వీన్స్ని సేఫ్గా ప్లేస్ చేయగలమా లేదా అనేది క్వశ్చన్. సో వీ విల్ బి రిటర్నింగ్ ట్రూ ఆర్ ఫాల్స్. బట్ ఇక్కడ రిటర్న్ టైప్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అని ఉంది. సో క్వశ్చన్లో ఏదో చేంజ్ చేయబడింది, అదేంటో చూద్దాం. n4 ఇస్తే వీ హ్యావ్ టు రిటర్న్ ఆల్ డిస్టింక్ట్ సొల్యూషన్స్ టు n క్వీన్స్ పజిల్. సో ప్లేస్ చేయగలమా లేదా అనేది కాదు క్వశ్చన్. ప్లేస్ చేయగలిగితే ఏ ఆర్డర్లో ప్లేస్ చేస్తున్నాం? n = 4కి దెర్ ఆర్ 2 సొల్యూషన్స్. ఇలా ప్లేస్ చేసుకోవచ్చు, ఇలా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ గివెన్ n అన్ని సొల్యూషన్స్ని అపెండ్ చేసి ఈ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్లో రిటర్న్ చేయాలి. దీనికి తగ్గట్టు మన కోడ్లో చేంజెస్ చేద్దాం. సో ఫస్ట్ ఆబ్వియస్ థింగ్ ఏంటి? ఇది నేను రిటర్న్ చేయాలి కాబట్టి లెట్ మీ డిక్లేర్ దిస్ కాల్డ్ ఆన్సర్ అరే. ఫైనల్లీ నేను ఆన్సర్ రిటర్న్ చేస్తాను. ఇది నా n క్వీన్స్లో కూడా పెట్టుకోవాలి. యాజ్ అ పారామీటర్ పాస్ చేయాలి. r = n. దిస్ ఇస్ మై టర్మినేటింగ్ కండిషన్. దీని అర్థం ఏంటి? ఈ పాయింట్లో నేను నా n క్వీన్స్ని సేఫ్ పొజిషన్స్లో ప్లేస్ చేశాను. సో ఇప్పుడు ప్లేస్ చేశాను కాబట్టి నేను రిటర్న్ చేయాల్సింది ఏంటి? వాటి పొజిషన్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ ట్రూ ఇది తీసేసి ఆన్సర్ అనే అరేలో వీ హ్యావ్ టు అపెండ్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్. ఆ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఏంటి? ఇది ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ ఇది ఇంకో లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్. సో లెట్ మీ టేక్ ఏ వేరియబుల్ టెంప్ అనుకుందాం, ఎందుకంటే ఇది ఇంటర్మీడియటరీ ఆన్సర్ కాబట్టి. న్యూ అరే లిస్ట్. ఒక స్ట్రింగ్ రాసుకుందాం, ఎందుకంటే దిస్ ఇస్ అరే ఆఫ్ స్ట్రింగ్స్ అండ్ ఈచ్ స్ట్రింగ్ విల్ బి సంథింగ్ లైక్ దిస్. సో r = n కాబట్టి let me backtrack and populate this f. I = 0, I less than r, n, I less than n, I plus plus, and in j columns. ఈ పాయింట్లో నేను నా అన్ని రోస్ అండ్ కాలమ్స్ని కవర్ చేసేసి నా క్యూస్ని ప్లేస్ చేశాను. సో ఐఎమ్ ట్రావర్సింగ్ త్రూ ద 2D మ్యాట్రిక్స్. ప్రతి రో తర్వాత నా స్ట్రింగ్ మారుతుంది కాబట్టి ఇది ఇక్కడ డిక్లేర్ చేసుకోవడం కంటే లెట్ మీ డిక్లేర్ ఇట్ హియర్. స్ట్రింగ్ బదులు స్ట్రింగ్ బిల్డర్ వాడదాం, ఎందుకంటే నేను స్ట్రింగ్ని అపెండ్ చేయాలి కాబట్టి. ఇప్పుడు ఏ జేలో అయితే నా అరే ఆఫ్ i ఉందో, అంటే ఏ కాలంలో అయితే నా క్వీన్ ఉందో, అప్పుడు ఏం చేస్తున్నాను నేను? s.append ఆఫ్ క్వీన్ క్యూ రాసుకుంటున్నాను, ఎందుకంటే నేను క్యూ అని ప్రింట్ చేయాలి. ఇక్కడ ఎల్ డాట్ అపెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రతి రో అయిన తర్వాత ఈ స్ట్రింగ్ బిల్డర్ని నా అరే లిస్ట్లో అపెండ్ చేసుకుంటాం. ఇదంతా అయిపోయిన తర్వాత మన ఆన్సర్లోకి టెంప్ని యాడ్ చేస్తుంది. మన టర్మినేటింగ్ కండిషన్లో ఆన్సర్లోకి వీఆర్ అపెండింగ్ ఆర్ టెంపరరీ స్ట్రింగ్. సో వీఆర్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్ హియర్. సో ఈ బూలియన్ తీసేసి వాయిడ్ పెట్టుకుంటాం. సో ఇక్కడ కూడా నేను ఏది రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఐ జస్ట్ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ దిస్ రికర్సివ్ స్టెప్ అంతే. ఇక్కడ కూడా ఏది రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఇస్ వాల్యూడ్లో మనకి ఏం చేంజెస్ ఉండవు. అండ్ దెన్ ఫైనలీ వీఆర్ రిటర్నింగ్ ఆన్సర్. లెట్స్ రన్ ఇట్. ఇక్కడ ఎల్స్ స్పెల్లింగ్ తప్పు రాసాం. ఇక్కడ ఇఫ్ కండిషన్ తీసేటప్పుడు ఒక బ్రాకెట్ ఎక్స్ట్రా పెట్టాం, ఇందులో సెమికోలన్ యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ ఇంకో చిన్న ఇష్యూ కనిపిస్తుంది. ఎస్ అనేది స్ట్రింగ్ బిల్డర్, అపెండ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి స్ట్రింగ్ బిల్డర్ని డిక్లేర్ చేసుకున్నాం.
బట్ నా టెంప్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్. సో ఐ హావ్ టు కన్వర్ట్ ది స్ట్రింగ్ బిల్డర్ టు స్ట్రింగ్. లెట్స్ రన్. ఇక్కడ ఇనిషియలైజ్ చేయాలి కదా, R0. ఇంకేం ఇష్యూస్ ఉన్నాయి? ఎన్క్వీల్స్లో టోటల్ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? 4. అండ్ ఇక్కడ ఓన్లీ 3 పాస్ చేస్తున్నా. అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వస్తుంది. ఎందుకు వస్తుంది? R=n రీచ్ అయిన తర్వాత కూడా స్టిల్ మై కోడ్ ఈస్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్ ఫర్ R=5. అందుకే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్తుంది. రైట్. సో ఇక్కడ నేను ఎల్స్ కేస్ ఇవ్వలేదు. ఇఫ్ అని ఇచ్చాను, ఎల్స్లో అయితే ఎగ్జిక్యూట్ చేయట్లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ కండిషన్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. సో అందుకే ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి నేను ఇక్కడ రిటర్న్ అని పాస్ చేసుకుంటా. మీరు కూడా ఇంటర్వ్యూస్లో కోడ్ చేసేటప్పుడు ఇలాంటి స్టెప్ మిస్ అవ్వకండి. ఆర్ అట్లీస్ట్ యూ షుడ్ బి ఏబుల్ టు కమ్ అప్ విత్ దిస్ బై సీయింగ్ దిస్ ఎర్రర్. R=4కి ఇది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు కాబట్టి నేను ఇక్కడ రిటర్న్ రాసుకుంటాను. అయినా ఇష్యూ వస్తుంది ఏంటి? లెట్స్ చెక్ ద హోల్ కోడ్ వన్స్ అగైన్. recursive call on a terminating condition. ఓకే, ఇక్కడ జే బదులు బై మిస్టేక్ నేను ఐని ఇంక్రిమెంట్ చేశాను. సో దాట్స్ వై ఐ ఇంక్రిమెంట్ అయ్యి ఐ వాల్యూ అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్తుంది. దాట్ మైట్ బి ద ప్రాబ్లమ్. హోప్ఫుల్లీ ఇప్పుడు రన్ అవ్వాలి. యా, దట్స్ గ్రేట్. అండ్ లెట్స్ సబ్మిట్ ఇట్. Done. Please do like, share and subscribe for more videos like this.